నువ్వు ఒక రోజు నాకు కాల్ చేసి ఇలా ఈ క్వశ్చన్ అడిగారు, ఇలా మనం మాట్లాడుకుంటుంటాం రెగ్యులర్ గా కదా. మాట్లాడినప్పుడు ఒక క్వశ్చన్ ఎవరో, నాకు ఏ కంపెనీ అన్నది నాకు సరిగా గుర్తులేదు, వాళ్ళు ఏం అడిగారు అంటే ఎవరి అసలు కేస్ స్టడీ ఫార్మాట్ ఫాలో అవుతున్నారు, ఎందుకు ఫాలో అవ్వాలి, ఇది ఎవరు చెప్పారు అంటే నువ్వు చెప్పిన ఆన్సర్ నాకు నచ్చింది. ఆన్సర్ ఏంటి వీళ్ళకి చెప్పు, వీళ్ళకి కూడా అసలు భయంకరమైన క్వశ్చన్. ఆయన ఏం అడిగాడు అంటే నన్ను, అసలు నేను యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్ ఎందుకు హైర్ చేసుకోవాలి, నాకు అసలు అవసరం ఏంటి, నీ అవసరం నాకు అవసరం లేదా అంటాడు. నాతో పాటు ఇంకా చాలా మంది వచ్చారు, కొంతమంది ఒరిస్సా నుంచి, చెన్నై నుంచి, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. 3 years 10 years 15 years ఎక్స్పీరియన్స్ ఉన్నారు. సూట్లు వేసుకొని వచ్చారు ఇంటర్వ్యూకి వాళ్ళు రిఫరల్స్ మీద. ఈ ఆప్షన్ ఇక్కడ మిస్ చేసావు, పెట్టుండొచ్చు కదా అంటే నేను యాక్చువల్గా అనుకున్నాను, టైం సరిపోలేదు, కొంచెం నా పర్సనల్ వాటి వల్ల కుదరలేదు, బట్ పెట్టుండొచ్చు, మంచి ఐడియా అన్నా. జనరల్ వదిలేస్తారు. ఆయన ఏంటంటే టెక్ ద మార్కర్ బోర్డు ఉంది, నువ్వేమనుకున్నావు గీ అన్నాడు డిజైన్. నేను షాక్ అసలు. 20 calls ఇంటర్వ్యూ ప్రాసెస్ సేమ్ ఒకలాగానే ఉందా, ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? నువ్వు అబ్జర్వ్ చేసిన మీటింగ్స్ లో గానీ ఆర్ నువ్వు చూపించిన నీ స్క్రీన్స్ లో, నీ డిజైన్స్ లో గానీ డెవలపర్స్ ఎప్పుడైనా ఇది వర్క్ అవ్వదు అని ఎప్పుడైనా చెప్పారా? చెప్తే రీజన్ ఏమైనా చెప్పారా ఎందుకు వర్క్ అవ్వదు అన్నట్టు? ఇప్పుడు ఎలా ఉంటది అంటే టోటల్ బిల్డింగ్ కట్టేసి విఐపి మూవీలో ఇది నా డిజైన్ కాదండి, నేను ఇలా కట్టలేదండి అంటారు కదా. సో అలా ఉంటది అనమాట. ముందు డిజైన్ కావాలి దేనికైనా. ఇవన్నీ మనం కంపెనీ వైజ్ నీ వర్క్ వైజ్ మాట్లాడదాంలే కానీ అసలు యూఐ యూఎక్స్ కి ఎలా వచ్చు నీ గురించి చెప్పు. చాలా మంది ఇంట్రెస్టింగ్ గా చూసే వాళ్ళు అయితే ఉంటారు. నువ్వు ఇంటర్వ్యూస్ కి ఎలా అప్లై చేసావు, అసలు నీ కెరియర్ ఇది అనేది ఎలా సెలెక్ట్ చేసుకున్నావు, ఎలా వచ్చావు, డిజైన్ హారిజాన్స్ దగ్గర అంటే నా దగ్గరికి అప్రోచ్ అవ్వాలని ఎందుకు అనిపించింది? బాబు నాకు ఫిగ్మా అవసరం లేదమ్మా. నేను ఎవరినైనా సరే ఒక ఇంటర్ చదువుతున్న వాడిని కానీ బీటెక్ చేస్తున్న వాడిని కానీ కూర్చొని నేను ఒక 1-2 months కూర్చొని టూల్ అలవాటు చేస్తే వాడు చేసేస్తాడు. నేను చూడాలనుకుంటే అది కాదు. ఒక ఇంటర్వ్యూలో మేబీ ఇన్ఫోసిస్ అనుకుంటా, ఆయనకి 18 years ఎక్స్పీరియన్స్. సో డిస్కషన్స్ జరుగుతున్నాయి, ఆయన రౌండ్ తీసుకుంటున్నప్పుడు ఆయన హలో వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈ వీడియోలో వన్ ఆఫ్ మై స్టూడెంట్ దిలీప్ అని చెప్పేసి హీ గాట్ అ జాబ్ అనమాట. అంటే హీ హ్యాడ్ a 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ యూఐ డిజైనింగ్ అండ్ బట్ ఇప్పుడు ప్రజెంట్ అప్లై చేయడానికి తను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు అనమాట, లైక్ పోర్ట్ఫోలియోలో అండ్ కేస్ స్టడీ వీటిల్లో. తను నన్ను అప్రోచ్ అయ్యాడు, వి డిడ్ లాట్స్ ఆఫ్ క్లాసెస్, కేస్ స్టడీ బిల్డ్ చేయడం. సో ఇవన్నీ జరిగినాయి. అండ్ ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే నేను ఒక పాడ్కాస్ట్లో అయితే ఈ వీడియోని క్రియేట్ చేశాను. సో ఇన్ దిస్ వీడియో యూ క్యాన్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దిలీప్, లైక్ how many interviews he did, what is the process he followed, and worst experience ఏంటి, మంచి ఎక్స్పీరియన్స్ ఏంటి, అసలు వాట్ కైండ్ ఆఫ్ వియర్డ్ క్వశ్చన్స్ హీ గాట్ ఆర్ ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి, తన ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంది, ఏ కంపెనీలో జాయిన్ అయ్యాడు, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో కవర్ చేశాను. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు కన్ఫర్మ్గా హెల్ప్ అవుతుంది. రిలవెంట్ ఇన్ఫర్మేషన్, యూఐ యూఎక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తను చెప్పాడు. హాయ్ దిలీప్, ఎలా నీ కంపెనీలో వర్క్ అదంతా? బాగానే ఉంది. ప్రీవియస్ కంపెనీతో కంపేర్ చేసుకుంటే చాలా చిల్ అంతా. వర్క్ పరంగా వచ్చేసరికి నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉంది. బట్ ఏమైంది అంటే అంత త్వరగా వచ్చేసిపోయింది. బట్ వర్క్ జాయిన్ అయిన సెకండ్ డే నుంచే వచ్చింది. సో పర్లేదు, నేర్చుకుంటున్నాను, చేస్తున్నాను, కొంచెం ఎక్స్పోజర్ వస్తుంది. ఇంకా నేర్చుకుంటున్నావా? అంటే ఇంకా కంటిన్యూస్ ప్రాసెస్ కదా, ఏదైనా మనం ఏం చేయాలనుకున్నా నేర్చుకుంటానే చేయాలి. బికాస్ ఎందుకంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్కటి డిఫరెంట్ గా ఉంటుంది. సో మన ప్రాజెక్ట్ నుంచి ప్రాజెక్ట్ కి నేర్చుకుంటానే ఉండాలి. సో ఎలా ఉంది మీ వర్క్ ప్రాసెస్ ఎలా ఉంది? డిజైన్ ప్రాసెస్ వాడుతున్నారా ఆర్ ఓన్లీ యూఎక్స్ లేదంటే ఓన్లీ యూఐ? నువ్వు వర్క్ చేసే దేని మీద వర్క్ చేస్తున్నావు యాక్చువల్ గా? బేసిక్ ఏంటంటే నా ప్రీవియస్ కంపెనీ వచ్చేసరికి ప్రాజెక్ట్స్ ఎక్కువ వచ్చాయి. ఇక్కడ వచ్చేసరికి నేను కంప్లీట్ గా ఇక్కడ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను ఈ కంపెనీలో, కానీ ఇది మెయిన్లీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. నేను ప్రొడక్ట్ సైడ్ ఉన్నాను. సో ఈ ప్రొడక్ట్ సైడ్ ఏంటంటే వాళ్ళకంటూ కొన్ని టూల్స్ ఉంది, కొన్ని ప్రొడక్ట్స్ వాళ్ళ క్లయింట్స్ కి ఆఫర్ చేస్తున్నారు సబ్స్క్రిప్షన్ బేస్డ్. సో ఆ ప్రొడక్ట్స్ కంటిన్యూస్ గా ఇటరేషన్స్ అవుతా ఉంటాయి. యూజర్స్ దగ్గర, క్లయింట్స్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ రిక్వైర్మెంట్స్ చెప్పడం, తీసుకోవడం. సో బేసిక్ ఏంటంటే ఈ ప్రొడక్ట్ ని దాని యొక్క యూఎక్స్ అంతా ఆల్రెడీ క్లయింట్స్ అందరూ ఎప్పుడో ప్రొడక్ట్ మేనేజర్స్ కలిసి, బిజినెస్ అనలిస్ట్ కలిసి మొత్తం సెట్ చేసి పెట్టేశారు. సో ఇప్పుడు కొత్త ప్రపోజల్స్ ఏమన్నా వస్తే దానికి యూఎక్స్ చేయాల్సి వస్తుంది. బట్ మేజర్ గా నేను జాయిన్ అయిన ఈ కొద్ది టైంలో నేను అబ్జర్వ్ చేసిన మెయిన్లీ యూఐ మీద ఫోకస్ ఉంది. ఓన్లీ యూఐ ప్రెసెంట్ అయితే
మేబీ ఫ్యూచర్ లో యూఎక్స్ చేయొచ్చేమో, బట్ ప్రెసెంట్ అయితే యూఐ మీద వర్క్ చేస్తున్నావు. ఓకే, బట్ ఎలా ఉంది నీ టీమ్ అంతా, ఎలా ఉంది, ఎంతమంది డిజైనర్స్ ఉన్నారు, ప్రాజెక్ట్ స్టార్టింగ్ నే చెప్పేగానే అర్థం అయిపోయిందా, ఎలా అర్థమైంది, నీకేమైనా ఇబ్బంది పడ్డావు అక్కడ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయి. యా, సో బేసిక్ ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు నేను జాయిన్ అయింది కొంచెం మిడిల్ బేస్డ్ కంపెనీ, నాట్ దాట్ మచ్ హై. సో ఏమైందంటే పాత కంపెనీ చాలా పెద్దది. పాత కంపెనీలో అంటారు కదా, లార్జర్ కంపెనీస్ హ్యావ్ షార్టర్ ఇంపాక్ట్స్ అని. సో అక్కడ ఏమైందంటే బేసిక్ టీమ్ చాలా పెద్దది, సీనియర్స్ ఉన్నారు. ఏం నేర్చుకుందాం అన్నా సరే మనం ఏంటంటే మనకి ఎక్కువ ఎక్స్పోజర్ రాదు వర్క్ నేర్చుకోవడానికి. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏమైంది అంటే ఇక్కడ డిజైనర్స్ ఉన్నారు, బట్ వర్క్ నేర్చుకోవడానికి ఎవరికి వాళ్ళకి సపరేట్ ప్రొడక్ట్ ఇచ్చేస్తుంది. నువ్వు దాని మీద వర్క్ చేయి, నువ్వు దాంట్లో దాని ఫుల్ రెస్పాన్సిబిలిటీ నీది. అది క్లిక్ అయినా నీ పేరే, అది సరిగ్గా వర్కౌట్ అవ్వకపోయినా నువ్వే రెస్పాన్సిబుల్. సో టీమ్ కి వచ్చేసరికి టీం అందరూ ఒక 7 people ఉన్నారు, ఇంకా వస్తున్నారు. సో వాళ్ళు చాలా కూల్, చాలా చిల్, ఒక ప్యూర్ డిజైనర్ వైబ్ వస్తుంది, డిజైనర్స్ వైబ్ అనమాట. చాలా చాలా బాగుంటది. బట్ వర్క్ స్ట్రెస్ అక్కడే వస్తుంది, రిలాక్సేషన్ అక్కడే దొరుకుతుంది. యా, అండ్ డిస్కషన్స్ బాగా జరుగుతాయి యూఎక్స్ గురించి, ఏం జరుగుతుంది బయట, ట్రెండ్స్ ఎలా ఉంది ఏంటి అని. నా ప్రీవియస్ కంపెనీ నా ప్రీవియస్ కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ అవడం వల్ల సో ఇవి కొంచెం ఇంటరాక్షన్ తక్కువ ఉండేది వేరే వాళ్ళతో, అది డిజైనర్స్ తో. సో ఇక్కడ బేసిక్ ఏంటంటే చాలా ఎక్కువ డిస్కషన్స్ జరుగుతున్నాయి, సజెషన్స్ అడగడం గానీ, ఆఫీస్ కల్చర్ ఉంటుంది కదా, తెలియకపోయినా బేసిక్ గా ఏదైనా తెలియకపోయినా డైరెక్ట్ గా అడిగేయచ్చు, నాకు ఇది రావట్లేదు, ఇక్కడ స్ట్రక్ అవుతుంది. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నా, 15 years ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఒక డిజైనర్ అనేవాడు ఎక్కడో చోట స్ట్రక్ అవుతాడు చేసేటప్పుడు. వాడు డిజైన్ చేసిన డిజైన్ ఎవరి డిజైన్ వాళ్ళకి బాగానే అనిపిస్తుంది, బట్ పక్కన వాళ్ళ సజెషన్స్ అయితే తీసుకోవాలి, తప్పదు తీసుకోవాలి. సో దాని వల్ల ఏంటంటే ఇప్పుడు నీకు యూజబిలిటీ టెస్టింగ్ ఎప్పుడైతే వస్తాయో ఫ్రేమ్ లో, నువ్వు వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళు నీతో మాట్లాడడం, ఇదంతా ఒక కొలాబరేటివ్ వర్క్ లా ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి ఎక్స్పోజర్ వస్తుంది. అసలు ముందు ఆ లేఅవుట్ అంతా అర్థం అవుతుంది, ఏది ఎలా పెట్టాలి, ఏంటి వాళ్ళు ఎలా పెట్టారు, మనం ఎలా స్టార్ట్ చేసుకోవాలి. నువ్వు కొత్తగా కాబట్టి నీకు తెలీదు వాట్ దే ఆర్ యూజింగ్ ఫర్ పర్టికులర్ ప్రొడక్ట్ అన్నది. సో ఈ డిస్కషన్స్ హెల్ప్ అవుతాయి నీకు కదా. యా, అండ్ బేసిక్ ఏంటంటే వర్క్ పరంగా చూసుకుంటే ప్రీవియస్ కంపెనీకి ఇక్కడికి అసలు కంప్లీట్ డిఫరెంట్. ఇప్పుడు ప్రాజెక్ట్ బేస్డ్ వచ్చేసరికి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ వస్తాయి, చేస్తారు, అయిపోద్ది, నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ప్రొడక్ట్ బేస్డ్ వచ్చేసరికి ఆ ఓన్ ప్రొడక్ట్ లో మొత్తం ఆ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ గానీ, అక్కడ నుంచి మనం పర్సన్ డిస్కస్ చేయడం గానీ, తర్వాత డెవలపర్స్ తో మాట్లాడడం, ఇంటరాక్షన్ అంతా ఏంటంటే డెవలపర్స్ తో మీరు మాట్లాడుతున్నారా? జరుగుతుంది. సో ఎలా ఉంటాయి కాల్స్? అదంతా కాల్స్ అంటే ఇప్పుడు మనకు ఒక ప్రొడక్ట్ వచ్చినప్పుడు, మనకి ఏదైనా రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు మన సైడ్ ఇప్పుడు ప్రొడక్ట్ మేనేజర్ గానీ, బిజినెస్ అనలిస్ట్ కానీ వీళ్ళు ఉంటారు. సో వాళ్ళు కాకుండా మనం ఉంటాం డిజైనర్స్, ఇంకా ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఉంటారు, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ ఉంటారు. సో వీళ్ళందరి మధ్యలో డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ముందు మనం ఏదైనా డిజైన్ అనేది చూపించాలి రిక్వైర్మెంట్స్ తగ్గట్టు. సో మనం ఏదైనా డిజైన్ చూపించినప్పుడు అది ముందు క్లయింట్ కి డైరెక్ట్ గా చూపించకుండా మనం వీళ్ళని అడుగుతాం, ఏంటి ఇది వర్కౌట్ అవుతుందా లేదా. వాళ్ళు ఎప్పుడైతే ఇది కుదిరిద్ది, ఇది కుదరదు అని క్లియర్ గా చెప్పేస్తాం, అండ్ డెడ్ లైన్స్ ఫిక్స్ అవుతాయి. నాకు ఒక డౌట్, మీ కంపెనీలో నువ్వు ఇప్పటి వరకు అంటే ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యావు, నువ్వు అబ్జర్వ్ చేసిన మీటింగ్స్ లో గానీ, ఆర్ నువ్వు చూపించిన నీ స్క్రీన్స్ లో, నీ డిజైన్స్ లో గానీ, డెవలపర్స్ ఎప్పుడైనా ఇది వర్క్ అవ్వదు అని ఎప్పుడైనా చెప్పారా? చెప్తే రీజన్ ఏమైనా చెప్పారా ఎందుకు వర్క్ అవ్వదు అన్నట్టు? యా, బేసిక్ ఏంటంటే ఇక్కడ డెవలపర్స్ వచ్చేసరికి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే, వర్క్ అయింది అవ్వదు అంటే అన్ని వర్క్ అవ్వాలి బేసిక్ గా. వాళ్ళకున్న టైం ఫ్రేమ్ లో అదే చెప్తారు, వాళ్ళకున్న టైం ఫ్రేమ్ లో మాకు ఉన్న రిసోర్సెస్ లో మేము ఇంతవరకు అయితే చేయగలం, ఈ డెడ్ లైన్ లో ఇవ్వగలం, నువ్వు ఇంకా రిక్వైర్మెంట్ ఇస్తే కనుక నాకు టైం పడుతుంది. సో ప్రాజెక్ట్ ఆటోమేటిక్ గా ఎవరైనా సరే త్వరగా కావాలనుకుంటారు. అండ్ నాకు ఈ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ అంతా చూసాక నాకు అర్థమైంది ఏంటంటే, బేసిక్ గా ఒక జనరల్ వేలో చూస్తే ఒక డిజైనర్ ఎక్కడ అవసరం అవుతాడంటే ఈ సైకిల్ మొత్తం మీద, ఇప్పుడు డైరెక్ట్ గా ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఉన్నారు.
వాళ్ళు అనుకుంటే ఇంకా త్వరగా డెలివర్ చేయాలంటే కనుక ఒక నార్మల్ గా ఒక ప్రాజెక్ట్ ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేసి బ్యాక్ ఎండ్ కలిపేసి ఇవ్వచ్చు. వాళ్ళందరూ వాళ్ళే చేసేయచ్చు. యా చేసేయచ్చు. చాలా కంపెనీలు చిన్న స్టార్ట్అప్స్ చేస్తుంది ఇదే మిస్టేక్. చేసేయచ్చు. చేసాక ఏమైందంటే ఇప్పుడు కోడింగ్ ఈజ్ నాట్ సింపుల్ థింగ్, అది చాలా టైం పడుతుంది. సో అంతా చేశాక ఇప్పుడు కస్టమర్ క్లయింట్ దగ్గరకు వచ్చి ఇదంతా చూపించాక నాకు ఈ రిక్వైర్మెంట్ నచ్చలేదు లేకపోతే నాకు మొత్తం మార్చాలంటాడు. సో మళ్ళీ వాడు కోడ్ లోకి వెళ్ళి చాలా మంది డెవలపర్స్ కి మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, చాలా మందికి ఏంటంటే స్ట్రక్ అయిపోతారు. వాళ్ళు ఎక్కడ కోడ్ ఎక్కడ పని చేస్తుంది ఏంటని చాలా పెద్ద స్పైడర్ వెబ్ లా ఉంటది. సో డైరెక్ట్ గా ఇలా క్లయింట్ కి చూపించి మార్చకుండా ముందు ఒక డిజైనర్ ఇక్కడ అవసరం అవుతుంది. ఇప్పుడు ఎలా ఉంటది అంటే టోటల్ బిల్డింగ్ కట్టేసి విఐపి మూవీలో ఇది నా డిజైన్ కాదండి నేను ఇలా కట్టలేదండి అంటారు. సో అలా ఉంటది అనమాట. ముందు డిజైన్ కావాలి దేనికైనా, ఆ డిజైన్ కరెక్ట్ గా ఓకే అయితే అప్పుడు దాన్ని బట్టి కట్టొచ్చు. అండ్ బిజినెస్ వైజ్ కూడా కావాలి, యూజర్స్ యూజ్ చేసుకునేటట్టు కూడా డిజైనర్స్ మాత్రమే డిజైన్ చేయగలుగుతారు, నాట్ డెవలపర్స్ కదా. అవును. ఈ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ అందరు కూర్చుంటారు కదా. సో ఈ ప్రాజెక్ట్ కిక్ ఆఫ్ అనేది ఒకటి జరుగుతుంది, డిస్కషన్ జరుగుతుంది. అందరూ కలిసి ఇలా ఈ డిజైన్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఇది, సో మేము డిజైన్ చేస్తున్నాము, ఇది మీరు ఎంత టైంలో ఇవ్వగలరు ఏంటి అని డెవలపర్స్ తో మాట్లాడుకున్నాం. వాళ్ళు ఓకే అన్నారు. ముందు మనం డిజైన్ స్టార్ట్ చేసే ముందు కూడా మేము ఇలా చేస్తున్నాం, అట్లీస్ట్ మా కంపెనీలో జరుగుతున్న ప్రాసెస్ మేము ఇలా స్టార్ట్ చేస్తున్నాము, సో మీకు ఓకేనా, మీరు ఇంతలో చేయగలరా, మీరు ఈ డిజైన్ చేయగలరా. ప్రతిసారి ఐటరేషన్స్ జరుగుతూ ఉంటాయి, చేంజెస్ అవుతా ఉంటాయి. ప్రతిసారి చేంజ్ అయినప్పుడు ఒక డెవలపర్ కి ఒక డిజైనర్ కి కొలాబరేషన్ అనేది చాలా కంపల్సరీ. అది లేకపోతే గనక ప్రాజెక్ట్ అనేది బయటికి రాదు. సో అదొకటి క్లియర్ గా అర్థమైంది. అండ్ ప్రొడక్ట్ సైడ్ కి ప్రాజెక్ట్స్ కి చాలా తేడా ఉంది. ప్రొడక్ట్ సైడ్ ఏంటంటే ఇప్పుడు నీకు ఒక ప్రొడక్ట్ అనుకుంటే అది కంటిన్యూస్ గా వెళ్తా ఉంటది. సపోజ్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఉంది, నెట్ఫ్లిక్స్ అనేది సబ్స్క్రిప్షన్ బేస్డ్. సో నువ్వు వాడి ప్రొడక్ట్ నెట్ఫ్లిక్స్ అనేది ఒక ప్రొడక్ట్ మనకు సబ్స్క్రిప్షన్ బేస్ లో ఇస్తున్నాడు. మనం కొన్నంత కాలం వాడు ప్రతి నెల బిల్లబుల్ చేస్తూనే ఉంటాడు, అది బిల్ అవుతానే ఉంటుంది, మనం కడతానే ఉంటాం. సో అందులో ఒక యూఎక్స్ డిజైనర్ పనిచేస్తే సో వాడు ఇచ్చే సర్వీసెస్ లో వాడు కంటిన్యూస్ గా ప్రొడక్ట్ మీద వర్క్ చేస్తూనే ఉండాలి. ప్రాజెక్ట్స్ అలా జరుగుతాను. ప్రాజెక్ట్స్ అలా కాదు. బేసిక్ గా ఒక ప్రాజెక్ట్ వచ్చింది అంటే కనుక ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తాం, దాని మీద ఇంత టైం లైన్ ఉంటది, ఇంత బడ్జెట్ ఉంటది, ఆ బడ్జెట్ కి మనం ఇంత చార్జ్ చేస్తాం, అయిపోతే ఆ తర్వాత వాడు ఏదైనా కావాలి అనుకుంటే కనుక మనం చార్జ్ చేస్తాం, మళ్ళీ సెపరేట్ గా చార్జ్ చేస్తారు. రైట్. ప్రాజెక్ట్స్ వల్ల వచ్చేసరికి ఏంటంటే కంపెనీస్ కూడా అంతే, సర్వీస్ బేస్డ్ ప్రొడక్ట్ బేస్డ్. సో సర్వీస్ బేస్డ్ ఏం చేస్తాయి, ఈ ప్రాజెక్ట్స్ ఎక్కువ తీసుకుంటాయి. ప్రొడక్ట్ బేస్డ్ ఏం చేస్తాయి, వాళ్ళ ఓన్ ప్రొడక్ట్ ని డెవలప్ చేసుకుంటాయి. ఎగ్జాక్ట్లీ. బట్ నా దృష్టిలో ఎక్కడ నేర్చుకోవాలంటే రెండిట్లో నేర్చుకోవచ్చు. ప్రాజెక్ట్ లో నువ్వు ప్రాజెక్ట్స్ తీసుకుంటే ప్రతి ప్రాజెక్ట్ డిఫరెంట్, నీకు అక్కడ ఒక డిఫరెంట్ ఎక్స్పోజర్ వస్తుంది. ఒక్కొక్క ప్రాజెక్ట్ లో ఏం జరుగుతుంది ఏంటి, కొంచెం రీసెర్చ్ కనుక నువ్వు చేస్తే, ఓన్లీ యూఐ పార్ట్ వెళ్లకుండా కొంచెం రీసెర్చ్ చేస్తే నీకు కొంచెం నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది. బట్ ప్రొడక్ట్ సైడ్ ఏంటంటే నీకు ఒక కంప్లీట్ ప్రొడక్ట్ ని ఎండ్ టు ఎండ్ ఎలా మేనేజ్ చేయాలి, ఒక కంప్లీట్ ప్రొడక్ట్ ని ఎక్కడి నుంచి ఫస్ట్ స్క్రాచ్ నుంచి ఒక క్లయింట్ కి వెళ్ళేదాకా నీకు ఏం జరుగుతుంది అనేది డీప్ గా అర్థమవుతుంది. అది అర్థమైనప్పుడు ఏంటంటే నీ ఓన్ గా కూడా నువ్వు ఏదో ఒక ప్రొడక్ట్ తయారు చేయగలవు. సో ఆ డిఫరెన్స్ చూసాను. సో ఇవన్నీ మనం కంపెనీ వైజ్ ని వర్క్ వైజ్ మాట్లాడదాంలే, కానీ అసలు యూఐ యూఎక్స్ కి ఎలా వచ్చు నీ గురించి చెప్పు. చాలా మంది ఇంట్రెస్టింగ్ గా చూసే వాళ్ళు అయితే ఉంటారు, ఎందుకంటే కెరియర్ స్టార్ట్ చేసే వాళ్ళు బోల్డ్ మంది, వాళ్ళకి చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆర్ కెరియర్ షిఫ్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కానీ, ఆర్ కొత్తగా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే వాళ్ళకి కానీ మేబీ ఇన్ని పాయింట్స్ హెల్ప్ అవుతాయి. అసలు నువ్వు ఇంటర్వ్యూస్కి ఎలా అప్లై చేస్తావు, అసలు నీ కెరియర్ ఇది అనేది ఎలా సెలెక్ట్ చేసుకున్నావు, ఎలా వచ్చావు, డిజైన్ హారిజాన్స్ దగ్గర అంటే నా దగ్గరికి అప్రోచ్ అవ్వాలని ఎందుకు అనిపించింది. కాలేజ్ లో ఉన్నప్పుడు నాకు ఈ ఫోటోషాప్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. లైక్ ఊరికే టూల్ నేర్చుకుందాం అనిపించి అలా కొంచెం కదిలేయడం, చిన్న చిన్న ఫొటోస్ జరిగేది, చిన్న ఫ్రీలాన్సింగ్ అలా చేశాను. సో కాలేజ్ లో కూడా పోస్టర్స్ డిజైన్ చేయడం, అవి కొంచెం ఏ సెలబ్రేషన్స్ ఫంక్షన్స్ వచ్చినా టెక్నికల్ టీమ్ లో కూర్చొని చేశాను. కొంచెం కాలేజ్ బంక్ కొట్టినప్పుడు మాకు ఫ్రీ అటెండెన్స్ వస్తుందని అది కూడా ఒక రీజన్. సో అలా అయిపోయాక ఒక కంపెనీ వచ్చింది ఆఫర్. సో బీటెక్ అయిపోగానే ఆ కంపెనీలో జాయిన్ అయ్యాను. సో బేసిక్ ఏంటంటే 3 years కంఫర్ట్ జోన్, ప్యూర్లీ వర్క్ ఫ్రమ్ హోమ్, చాలా చిల్.
వర్క్ పరంగా చూసుకుంటే కనుక ఎక్కువ ఎక్స్పోజర్ రాలేదు. సో చేస్తున్నాను కానీ 3 years అక్కడే ఉండిపోయాను. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏం అర్థం అంటే 3 కావట్లేదు. years వర్క్ ఫ్రమ్ హోమ్ చేసావు? కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఒకసారి అన్న వెళ్ళా ఆఫీస్ కి? ఓకే 1-2 times వెళ్ళాను, బట్ కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్. మా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన కొత్త కంపెనీలు కూడా షాక్ అవుతున్నాయి. 3 years అలా ఇచ్చారు నీకు వర్క్ ఫ్రమ్ హోమ్. సో అలా కుదిరేసింది, ఆ కోవిడ్ వేవ్ నుంచి అలా కొట్టేసింది. ఓకే. సో బానే జరుగుతుంది, లైఫ్ స్మూత్ గా వెళ్తుంది, శాలరీ పడిపోతుంది అకౌంట్ లో, అంతా బానే ఉంది. బట్ ఏంటి అంటే ఒకటి, ఫ్రెండ్స్ అందరు స్విచ్ కొడుతున్నారు. నేను గ్రో అవ్వాలి. గ్రో అవ్వాలంటే బయటికి రావాలంటే ఎలా? ఇప్పుడు మా దాంట్లో UI వర్క్స్ ఎక్కువ, సో అవి చేస్తున్నాను. కానీ ఇప్పుడు కంప్లీట్ గా పోర్ట్ఫోలియో బిల్డింగ్, కేస్ స్టడీ ఇవి కావాలి ఇంటర్వ్యూస్ కి వెళ్ళాలంటే. సో అది కొంచెం గైడెన్స్ కావాలి. ఆ గైడెన్స్ కోసం ఎలా అని చూసినప్పుడు అప్పుడు సడన్ గా ఒక రోజు యూట్యూబ్ లో మీ జర్నీ ఏదో వీడియో చూసాను. ఓకే. సో బాగా అనిపించింది, మీకు అలా రీచ్ అయ్యి ఈ UX గురించి కొంచెం డీప్ గా తెలుసుకోవాలి అని. అండ్ ఈ పోర్ట్ఫోలియో బిల్డింగ్ ఒకటి, నా దగ్గర ప్రాజెక్ట్స్ ఉన్నాయి యాక్చువల్ గా కంపెనీలో చేసిన, కానీ అవి నాన్ డిస్క్లోజర్ ఉంటాయి కదా, NDA. సో దానికి వల్ల బయటికి తీసుకురాలేకపోయింది. సో వాటిని నేను డైరెక్ట్ గా వాడుకోలేను కదా నా ప్రెజెంటేషన్ లో. సో అందువల్ల నేను ఏం చేశాను, నేను మళ్ళీ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేయాలి. స్క్రాచ్ నుంచి ప్రతిదీ ప్రాజెక్ట్ బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. సో అలా 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 ఆ కంపెనీలో వర్క్ చేస్తా, నా పర్సనల్ టైంలో నేను కూర్చొని ఈ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తా, మీరు కూడా కొంచెం నాకు హెల్ప్ చేస్తా. అలా ఆ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి కేస్ స్టడీస్ బిల్డ్ చేసుకొని అలా ఒక మంచి పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకున్నాను. నేను నీ పోర్ట్ఫోలియో మాస్టర్ క్లాస్ లో పెట్టా, నీ పర్మిషన్ తీసుకున్న పెట్టా, ఎందుకంటే ఐ రియలీ లవ్ యువర్ వర్క్. నువ్వు నిజంగా చాలా టైం స్పెండ్ చేసావు. అంటే ఎవ్రీథింగ్ అబౌట్ UI, బట్ UX వైజ్ పోర్ట్ఫోలియో వైజ్ కొంచెం టైం ఎక్కువగానే పెట్టాలి. బట్ నువ్వు ఇచ్చావు ఆ టైం ని, చేసావు కూడా. బేసిక్ గా నాకు ఇంకా గుర్తుంది మీరు అన్నమాట స్టార్టింగ్ లో. ఇప్పుడు ఓన్లీ నువ్వు నేర్చుకోవాలి అనుకుంటే గనక రోజుకి UX ఏదైనా డీప్ గా నేర్చుకొని నువ్వు దేని మీద నీకు ఒక జాబ్ మారి నువ్వు నించోవాలి గట్టిగా అనుకుంటే కనుక, మంచి ప్యాకేజ్ రావాలన్నా నువ్వు రోజుకి ఒక 3-4 hours నాకు వదిలేయాలి. ఇంకే కాదు, కూర్చోవడానికైనా డిజైన్ కైనా వదిలేయాలి నువ్వు నేర్చుకోవడానికి. అది లేకపోతే కనుక ప్రాబ్లం అయిపోద్ది, నువ్వు మారాలనుకుంటున్నావు కానీ అక్కడ ఆగిపోతావు. సో నేర్చుకోవాలి అని చెప్పారు, నాకు ఇంకా గుర్తుంది అది. నాకు పర్సనల్ గా నాకు వీటన్నిటిలో బాగా అర్థమైందండి. బేసిక్ గా మన పర్సనల్ డిస్కషన్స్ లో ఏంటంటే UX నేర్చుకోవడం, అర్థం చేసుకోవడం, డిస్కషన్స్ వల్ల అసలు ఏంటి, ఒక ప్రొడక్ట్ చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఒక ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఇవన్నీ తెలుస్తాయి. కానీ వాటికన్నా ఎక్కువ ఏంటి అంటే, ఇప్పుడు మీ యూట్యూబ్ లో చూసుకుంటే ప్రతిదీ A to Z స్క్రాచ్ నుంచి ఎక్కడ మొదలెట్టాం, ఎక్కడ దేని తర్వాత ఏది నేర్చుకోవాలి, చాలా డీటెయిల్ గా నాకు తెలిసి. నేను చాలా వాటిల్లో బేసిక్ గా నాకు మీ యూట్యూబ్ ఛానల్ మీ వీడియో చూసినప్పుడు చూసాను, ప్రతిదీ సెక్షన్ టు సెక్షన్ అంతా క్లియర్ గా ఉంది. బట్ బేసిక్ గా ఏంటంటే నాకు ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, చేసి వచ్చాను కాబట్టి నాకు పోర్ట్ఫోలియో వీటిల్లో హెల్ప్ కావాలి. సో అందువల్ల నేను కొంచెం పర్సనల్ గా మీ మెసేజ్ చేసి UX ఎక్కువ నేర్చుకోవాలనుకున్నాను కాబట్టి రీచ్ అయ్యాను. బట్ నాకు తెలిసి అక్కడ మీ యూట్యూబ్ లో తప్పితే చుట్టుపక్కల నేను చాలా చూసిన వాటిలో అంత డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ అన్ని కలిపి ఇది కూడా బాబు నేర్చుకో అని చెప్తుంది అయితే నేను ఎక్కడ చూడలేదు. చాలా హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్ కానీ ఎవరికైనా. డూ యూ థింక్ ఇది ఫ్రెషర్స్ గానీ ఆర్ కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కానీ పర్సనల్ మెంటరింగ్ గురించి మాట్లాడట్లా యూట్యూబ్ లో పెట్టిన కంటెంట్ నిజంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నావా? పక్కా హెల్ప్ అవుతుంది. బేసిక్ గా నాకు అర్థమైంది ఏంటంటే, ఒక ఫ్యాక్ట్ ఏంటంటే చాలా వరకు కంపెనీస్ UX మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. వాళ్ళకి కొంతమందికి ఏంటంటే అసలు డైరెక్ట్ గా నాకు ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి డిజైన్ కావాలంటారు, డైరెక్ట్ గా వైర్ ఫ్రేమ్స్ మెయిన్ స్క్రీన్స్ కో వెళ్ళిపోతారు. బట్ దాని వల్లే నాకు 3 years అయినా గానీ నాకు ప్రాపర్ UX ఎక్స్పోజర్ రాకపోవడానికి. నువ్వు ఇప్పుడు నీ అంతటి నువ్వు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ చేసుకోవాలన్నా, నీ అంతటి నువ్వు నీ కంప్లీట్ గా UI డిజైనర్ అవ్వాలనుకుంటుంది, UX డిజైనర్ కూడా అవ్వాలనుకుంటుంది. సో అది నేర్చుకోవాలి అంటే కనుక నువ్వు కూర్చోవాలి. అది మీ దాంట్లో చూసాను నేను ఛానల్లో పెట్టిన వీడియోస్, అవి బాగా హెల్ప్ అవుతాయి. అండ్ నాకు బాగా గుర్తు, ఒక ఇంటర్వ్యూలో మేబీ ఇన్ఫోసిస్ అనుకుంటా, ఆయనకి 18 years ఎక్స్పీరియన్స్.
సో డిస్కషన్స్ జరుగుతున్నాయి, ఆయన రౌండ్ తీసుకుంటున్నప్పుడు ఆయన నువ్వేం చేయగలవు ఏంటి అన్నప్పుడు నేను జనరల్ గా ఇవే నుంచి స్టార్ట్ చేశాను. ఫిగ్మా వచ్చు, అది వచ్చు. బాబు నాకు ఫిగ్మా అవసరం లేదమ్మా, నేను ఎవరినైనా సరే ఒక ఇంటర్ చదువుతున్న వాడిని కానీ బీటెక్ చేస్తున్న వాడిని కానీ కూర్చొని నేను ఒక 1-2 months కూర్చొని టూల్ అలవాటు చేస్తే వాడు చేసేస్తాడు. నేను చూడాలనుకుంటే అది కాదు, నేను చూడాలనుకుంటుంది నీ థాట్ ప్రాసెస్, దాని డిజైన్ థింకింగ్ అంటారు. నీ డిజైన్ థింకింగ్ ఎలా ఉంది, ఒక ప్రాబ్లం కనపడితే నువ్వు దాన్ని ఎలా అప్రోచ్ చేస్తుంది, అది కావాలి. అది వచ్చినప్పుడు నాకు అది నచ్చితే అప్పుడు తీసుకుంటాను, లేకపోతే అన్నాడు. కొంచెం బాగా జరిగింది ఇంటరాక్షన్. ఓకే, రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూస్ అంటే ఈ కంపెనీకి అప్లై చేస్తున్నప్పుడు వచ్చిన కంపెనీ అది. ఫస్ట్ ఇది అయిపోయాక, ఫస్ట్ ఇది బయటకు వచ్చాక జరుగుతున్న ఇంటర్వ్యూస్ లో ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీకి మధ్యలో ఉన్న జర్నీలో జరిగింది చాలా ఇంటర్వ్యూస్. ఆల్మోస్ట్ లైక్ అంటే చాలా ఒక 13-14 అయితే పడ్డాయి గట్టిగా దాంట్లో. యూ ఫౌండ్ మై యూట్యూబ్ ఛానల్ లేకపోతే యూ ఫౌండ్ మీ, నేను మాట్లాడాను, మన అంత అయిపోయింది. యూ క్రియేటెడ్ కేస్ స్టడీ పోర్ట్ఫోలియో, ఇవంతా అయిన తర్వాత అంటే ఇందులో కేస్ స్టడీ అన్నది కన్ఫర్మ్ గా నీకైతే యూ హ్యావ్ యువర్ ఓన్ ప్రాజెక్ట్స్ NDS అని పెట్టుకున్నా నీ పోర్ట్ఫోలియోలో, బట్ కన్ఫర్మ్ గా యూ హ్యావ్ టు షో అట్లీస్ట్ 1 కేస్ స్టడీ కదా. సో ఆ 1 కేస్ స్టడీ మనం చేసాం, నువ్వు చేసావు, చాలా కష్టపడి చేసావు. సో ఆ కేస్ స్టడీ చేస్తున్నప్పుడు నీ లెర్నింగ్ పాయింట్స్ ఏంటి, కేస్ స్టడీలో కన్ఫర్మ్ గా మెన్షన్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి? ఇప్పుడు అందరూ ఒక డిజైన్ ప్రాసెస్ ఫాలో అవుతూ పెడతా ఉంటారు, నేనే చెప్తా ఒక డిజైన్ ప్రాసెస్ ఫాలో అవ్వండి అని. అప్లై ఫర్ లాట్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ వాళ్ళతో మాట్లాడావు కదా, వాళ్ళతో మాట్లాడిన దాన్ని బట్టి కేస్ స్టడీలో అసలు ఏముంటే ఇంపార్టెంట్ అని నీకు అనిపించింది? ఫస్ట్లీ ఏంటంటే కేస్ స్టడీకి మీరు చెప్పినట్టు ఏదైనా ఒక డిజైన్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. సో నేను చూసిన మాక్సిమం ఇంటర్వ్యూస్ లో వాళ్ళు చూస్తుంది కూడా ఇదే. ఫస్ట్ ఒక యూజర్ గురించి ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కావాలి మీకు, ఏదైనా ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మనకున్న ప్రాజెక్ట్, దాని నుంచి యూజర్ పర్సనాస్ క్రియేట్ చేసుకోవడం, యూజర్ ఇంటర్వ్యూస్, క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ రీసెర్చ్ చేయడం, యూజర్ పర్సనాస్ క్రియేట్ చేసుకోవడం, అక్కడ నుంచి మనం ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్, యూజర్ జర్నీ మ్యాప్, కార్డ్ సార్టింగ్, ఇలాంటి వేరియస్ UX ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటా వచ్చి ఆ తర్వాత నీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని నువ్వు ఒక వైర్ ఫ్రేమ్స్ లో పడుతుంది. ఆ వైర్ ఫ్రేమ్స్ లో కూడా నీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, స్క్రీన్ లో నీ మైండ్ లో ఉన్న స్క్రీన్స్ లో ఎలా చూపిస్తుంది, అదంతా ఓకే అయినప్పుడు, అండ్ మనం ఇంకా డీప్ గా వెళ్ళి పేపర్ వైర్ ఫ్రేమ్స్, డిజిటల్ వైర్ ఫ్రేమ్ అవి 2 చేసాం. సో చాలా మంది అవి చూడడానికి ఇష్టపడతారు, ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు నీ పేపర్ వైర్ ఫ్రేమ్స్ లో ఏం చేంజెస్ ఇనిషియల్ గా నువ్వు పెట్టుకున్నావు, అక్కడ నుంచి డిజిటల్ వైర్ ఫ్రేమ్స్ కి వచ్చినప్పుడు నువ్వు ఎలాంటి చేంజెస్ చేసుకున్నావు ప్రీవియస్ దానికి. ఎందుకంటే మనం పేపర్ లో మనం ఇష్టం వచ్చింది పెడతాం, టూల్ దగ్గరకు వచ్చేసరికి కొన్ని మారుతాయి, ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ అవుతాయి. సో అక్కడ నుంచి వైర్ ఫ్రేమ్ నుంచి మళ్ళీ మెయిన్ స్క్రీన్స్ కి వచ్చినప్పుడు ఇంకా చేంజెస్ యాడ్ అవుతాయి. సో అవి చాలా హెల్ప్ అవుతుంది. మెయిన్ గా ఏంటంటే ఒక కేస్ స్టడీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మేబీ ఇది ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు. సో ఇఫ్ టైమ్ ఇస్ దేర్ నేను చెప్తాను ఎలా ఒక నా కేస్ స్టడీ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు, ఇప్పుడు నా ప్రాజెక్ట్ వచ్చేసరికి జాబ్ జర్నీ అని చెప్పేసి స్టూడెంట్స్ కి హెల్ప్ చేసే. నువ్వు చేసిన కేస్ స్టడీ నీకు నాకు తెలుసు, బట్ యాక్చువల్ గా నువ్వు తీసుకున్న కేస్ స్టడీ ఏంటి, ఏ టాపిక్ తీసుకున్నా, ఎందుకు ఆ టాపిక్ తీసుకున్నావు, అందులో కూడా ఏమైనా UX వైజ్ ఏమైనా థింక్ చేసావా, లేదంటే ఎలా సెలెక్ట్ చేసుకున్నావు, వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ ఇట్? అంటే ఇది కూడా ఇంపార్టెంటే కదా, ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కామన్ సబ్జెక్ట్ కాకుండా కామన్ టాపిక్ తీసుకోకుండా యూ టుక్ అ యూనిక్ టాపిక్, ఐ నో దట్, బట్ చూస్తున్న వాళ్ళకి తెలియాలి కదా, అది నీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎందుకు తీసుకున్నా అన్నది చెప్పు. సో నాకేమనిపించేది అంటే, ఇప్పుడు కాలేజెస్ లో బీటెక్ స్టూడెంట్స్ ఉంటారు కదా, బీటెక్ కాదు ఏ కాలేజ్ అయినా, సో ఫ్యాకల్టీకి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు నాకు 3rd year లోనే ఏమో వెబ్ టెక్నాలజీస్ ఉంటుంది. సో వెబ్ టెక్నాలజీస్ HTML చేసి నేర్చుకుంటే నేను ఫ్రంట్ ఎండ్ అవ్వచ్చు అని నాకు తెలియదు, చాలా మంది తెలియదు. కాలేజెస్ లో ఏంటంటే నువ్వు ఏ జాబ్స్, కంప్యూటర్ సైన్స్ ఏదైనా చేయి, నువ్వు ఎండ్ ఆఫ్ ద డే నువ్వు సాఫ్ట్వేర్ లోకి వెళ్తావు. సాఫ్ట్వేర్ అంటే ఏంటి, కోడింగ్. చాలా ఒక మైండ్ సెట్ లో ఉంటారు. ఇప్పుడు బయట మనం పేరెంట్స్ అడిగినా, చుట్టుపక్కల అడిగినా సాఫ్ట్వేర్ అంటే, కొంతమంది అయితే మా ఊరు వెళ్తే మీరు హ్యాకింగ్ చేస్తారా బాబు అని అడిగారు. వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటది, కోడింగ్ 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 ఇలానే ఉంటది. బట్ బేసిక్ ఏంటి అంటే ఐటీలో ఇన్ని పర్టికులర్ రోల్స్ ఉంటాయి, వాటిల్లో కోడింగ్ లేనివి ఇన్ని ఉంటాయి. సో ఇలాంటివన్నీ స్టూడెంట్స్ కి తెలియాలి. తెలిస్తే వాళ్ళు ఏంటంటే
నేను నిజంగా నాకు ఇది ఎప్పుడు అనిపిస్తుంది అంటే నేను కాలేజ్ దాదాపు బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫోటోషాప్ చేస్తున్నాను. సో ఫోటోషాప్ మీద నాకు ఒక కెరియర్ ఉందని నాకు తెలియడానికి బీటెక్ థర్డ్ ఇయర్ దాకా పట్టింది. అది కూడా వాళ్ళు వీళ్ళతో మాట్లాడితే ఇప్పుడు ఫోటోషాప్ నేర్చుకొని, ఇల్లుస్ట్రేటర్ నేర్చుకొని, ఇలాంటివి నేర్చుకుంటే గ్రాఫిక్ డిజైనింగ్ అనే ఒక కెరియర్ ఉంటది. ఇప్పుడు ఫిగ్మా ఇవి నేర్చుకుంటే యూఐ యూఎక్స్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ ఫిగ్మా ఒకటే కాదు, ఇంకా యూఎక్స్ నేర్చుకొని వెళ్ళొచ్చు అని. ఏమి అంటే అసలు ఆ కెరియర్స్ ఉంటాయని కూడా ఎవరికి తెలియదు కాలేజెస్ లో. నాకు అప్పుడు అనిపించింది ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు, అరే అప్పుడు నాకు ఇలా ఫోటోషాప్ ది ఉందని తెలియలేదు కదా, అలా కనుక స్టూడెంట్స్ కి ఉంటే అది ఒక ప్రాబ్లమే కదా, దాన్ని ఎందుకు సాల్వ్ చేయకూడదు నేను అనిపించింది. సో అలా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మొదలైంది. సో యూజర్ ఇంటర్వ్యూస్ తీసుకున్నాం, స్టూడెంట్స్ తో మాట్లాడాం, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అంతా చూసాం. సో ఇక్కడ నా డిజైన్ థింకింగ్ నేను కేస్ స్టడీలో బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. సో ఇనిషియల్ గా నేను ఎలా ప్రెజెంట్ చేసుకున్నానంటే, ఇప్పుడు యూజర్ ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు ఆ యూజర్స్ కి మీ ప్రాబ్లం ఏంటి అని డైరెక్ట్ గా అడగకుండా మనం కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎవరి దగ్గరికైనా వచ్చి ఈ ప్రాబ్లం ఏంటి అంటే వాడు ఏం లేదు అంటారు. వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి, మనకు కావాల్సిన ఆన్సర్స్ ఎలా తీసుకోవాలని కొన్ని క్వశ్చన్స్ తీసుకొని వాళ్ళని అడిగితే వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తారు. నాకు అక్కడ ఎదురైన మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే, స్టూడెంట్స్ కి ఐడియా లేదు కాదనట్లేదు, కానీ వాళ్ళకి ఒక లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ లోంచి వాళ్ళు ఐడెంటిఫై చేసుకోగలరా అంటే కొంతమంది ఏమో చేసుకోగలం అంటున్నారు. సరే అని చెప్పేసి ఆ మైండ్ సెట్ తో నేను పలానా ఇలా డిజైన్ చేసుకుందాం అనుకున్నాను అని పిచ్ చేశాను ఇంటర్వ్యూస్ లో. సో చేసుకుందాం అనుకున్నాను, సో ఇలా చేద్దాం అనుకున్నాను. బట్ ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే, తర్వాత యూజర్స్ తో మాట్లాడాక ఏంటంటే, చాలా మంది యూజర్స్ కి అసలు వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఎలా సెట్, నాకు ఏదైనా ఒక కెరీర్ లోకి నేను వెళ్ళాలి అంటే అందులో ఏమేం కావాలి, అందులో ఏమేమి ఉంటాయి అని నాకు తెలియాలి. అలా తెలియాలి అంటే దాని గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి. కొంతమందికి ఏమో ఏమవ్వాలో తెలియదు, కొంతమందికి ఏమో ఒకవేళ అవ్వాలనుకున్నా వాళ్ళకి ఏమేమి నేర్చుకోవాలో తెలియదు, ఇంకొంతమందికి ఈ స్టెప్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటని తెలియదు. చాలా ప్రాబ్లమ్స్ కనపడ్డాయి. సో వీటన్నిటికీ ఒక డీటెయిల్ రోడ్ మ్యాప్ ఇద్దాం అనుకున్నాం. ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్ కి ఇది అయిపోయాక ఇది ఎక్కడెక్కడ నేర్చుకోవచ్చు. ఫ్రీ లింక్స్ కావాలంటే యూట్యూబ్ లో దొరుకుతాయి, మనం విడిగా కోర్సెరా ఇలాంటివి చాలా ఉన్నాయి. అవి కాకుండా కొంచెం పెయిడ్వి అలాంటివి ఏమన్నా కావాలంటే అవి కూడా నేను మెన్షన్ చేసి ఒక డీటెయిల్ రోడ్ మ్యాప్ లో పెట్టుకున్నాను. ఇదంతా వెళ్తున్నప్పుడు అసలు ఒక మేజర్ ప్రాబ్లం వచ్చింది. ఏంటి అంటే, ఇప్పుడు ఒక యూజర్ అనేవాడు ఎవరికన్నా తెలిస్తే కనుక ఒక డైరెక్ట్ గా యాప్ లోకి వచ్చి ఆ రోల్ సెలెక్ట్ చేసుకొని రోడ్ మ్యాప్ లో కలవచ్చు. బట్ వాట్ ఇఫ్ తనకి ఏమి తెలియకపోతే, తనకి ఏమవ్వాలో ఏం తెలియకపోతే ఎవరైనా సజెస్ట్ చేస్తే ఎలా ఉంటుందని. సో యాప్ ఆన్ బోర్డింగ్ లో కొన్ని పర్సనలైజ్ క్వశ్చన్స్ పెట్టాలి. ఏ క్వశ్చన్ కి వాడు ఇచ్చే ఆన్సర్ ని బట్టి ఒక బ్యాక్గ్రౌండ్ ఒక అనలైజ్ చేసి యాప్ అనేది, బాబు నీకు ఈ 3 రోల్స్ సెట్ అవుతాయి చూసుకో, నీకు ఇందులో సెలెక్ట్ చేసుకో, డైరెక్ట్ రోడ్ మ్యాప్ లోకి వెళ్తావు అని చెప్తుంది. బట్ అక్కడ కూడా ఈ 3 రోల్స్ మనోడికి నచ్చలేదు అంటే కనుక అక్కడ నుంచి ఒక బాట్ ని ఇంప్లిమెంట్ చేసాం విత్ AI ఆర్ సంథింగ్. సో దాన్ని క్లిక్ చేస్తే ఏంటంటే నువ్వు పర్సనలైజ్డ్ గా నువ్వు దాంతో చార్జ్ చేయగలవు. అది నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, ఇంటరాక్ట్ అవుతుంది. నీకు అసలు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు, ఇది ఒక నువ్వు ఇంట్రెస్ట్ లేదంటే కొన్ని ఆప్షన్స్ ఇంట్రెస్ట్ లేదు అన్న ఎందుకు ఇంట్రెస్ట్ లేదు రీజన్స్ ఇస్తుంది. మేబీ ఆప్షన్ బేస్డ్ ఉంటుంది, నువ్వు కావాలంటే నువ్వు టైప్ చేయొచ్చు. ఇలా ఒక ఫ్లో అయిపోయాక అది నీ డీటెయిల్ గా నువ్వు నాకు అర్థమైనంత వరకు నీకు ఇవి సూట్ అయ్యేలా ఉంది చూసుకో చేస్తుంది. ఇక్కడ కూడా ఇంకొక పర్సన్ ఏంటంటే డైరెక్ట్ గా యూజర్ అది క్లిక్ చేసుకొని రోడ్ మ్యాప్ కి వెళ్ళొచ్చు. కానీ అకార్డింగ్ టు యూజర్ రీసెర్చ్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటి, యూజర్ అనేవాడు దాన్ని క్లిక్ చేసి వెళ్ళకుండా వాట్ ఇఫ్ నాకు ఆ రోల్ ఉంది, నాకు ఆ రోల్ గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలని. సో ఆ డీటెయిల్ గా తెలుసుకోవాలంటే నేను మళ్ళీ యూట్యూబ్ గూగుల్ ఏదో ఒకటి వెతకాలి, అదేదో మనమే ప్రొవైడ్ చేస్తారు యాప్ లో. సో వీడియోస్ అండ్ లింక్స్ దాని గురించి ప్రొవైడ్ చేస్తాం. ఇది కూడా ఒక ప్రాబ్లం, ఇది సాల్వ్ చేసాం. సో సాల్వ్ చేసాము, వీడియోస్ చూసాము. ఇప్పుడు స్టార్టింగ్ చూసుకుంటే బాట్ కొన్ని సజెషన్స్ ఇచ్చింది రోజు. ఆ తర్వాత సెకండ్ స్టెప్ లో బాట్ మాట్లాడింది నచ్చకపోతే, ఆ తర్వాత అది కూడా నచ్చకపోతే నీకు కెరియర్ వీడియోస్ ఇచ్చింది ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవడానికి. ఇక్కడ కూడా కొంతమంది ఉంటారు, చాలా రేర్ బట్ ఉంటారు. ఏంటి, నాకు ఇదంతా ఓకే, ఈ రోల్ లో నేను కంఫర్టబుల్ గా వర్క్ చేయగలనా లేదా,
ఎందుకంటే బయట నేర్చుకునేది వేరు ఉంటది, ఐటీలో వర్కింగ్ స్టైల్ వేరు ఉంటది, ఆ ప్రెషర్స్ కానీ ఆ టార్గెట్స్ కానీ లేకపోతే ఆ వర్క్ లైఫ్ నీకు వచ్చే వర్క్ ఏ విధంగా ఉంటది ఏంటి అని ఎవరన్నా చెప్తే అక్కడ నాకు లాస్ట్ కి నేను ఏం చేశానంటే మెంటరింగ్ ఆప్షన్ పెట్టాను. సో దే కెన్ బుక్ ద స్లాట్, దే కెన్ టాక్ టు మెంటర్స్ డైరెక్ట్లీ. సో ఆ పర్టికులర్ రోల్ లో ఎలా ఉంటది ఏంటి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏమేమి నేర్చుకుంటే ఇంకా బెటర్, ఎందుకంటే ఒక పర్సనలైజ్డ్ కనెక్షన్ ఉంటే ఇంకా బెటర్ గా ఉంటది కదా వాళ్ళకి. సో ఇదంతా జరిగింది. ఇది మనం ఎలా కేస్ స్టడీలో పిక్ చేస్తున్నామంటే, ఒక సీనియర్ డిజైనర్ ఉన్నాడు, ఒక ఇంటర్వ్యూలో జరిగిన సిచ్యువేషన్ నా కేస్ స్టడీ చూపించాక నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే స్టెప్ బై స్టెప్ చూస్తున్నాడు. చూసి ఇప్పుడు జాబ్ సజెషన్స్ చేయడానికి ఇప్పుడు ఎలా చూసుకున్నా బోల్డ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, గూగుల్లోకి వెళ్ళి ఎదుర్కొంటే వచ్చేస్తుంది కదా, నువ్వెందుకు నీ యూనిక్నెస్ ఏంటి ఇక్కడ? నేను ఓకే సార్ ఉంది కాదనట్లేదు, కాకపోతే ఇక్కడ నేను ఐడెంటిఫై చేసిన ప్రాబ్లమ్స్ అని నేను చెప్పాను. ఫస్ట్ యాప్ అనేది సజెషన్ చేస్తుంది, అది నచ్చకపోతే ఏదైనా కెరియర్ అల్టిమేట్ గోల్ రోడ్ మ్యాప్, యాప్ అనేది సజెషన్ చేస్తుంది అక్కడికి వెళ్ళడానికి. అది నచ్చకపోతే నీకు కెరియర్ చాట్ బోర్డ్ తో మాట్లాడొచ్చు, అది కూడా నచ్చకపోతే నీకు కెరియర్ గైడెన్స్ వీడియోస్ ఇస్తుంది, అది కూడా నువ్వు ఆగిపోతే నీకు లింక్డ్ఇన్ ఇస్తుంది, సారీ మెంటర్స్ తో మాట్లాడడానికి ఇస్తుంది. సో ఇక్కడ నేనేం కవర్ చేశాను, నేను ఒక అప్లికేషన్ సజెస్ట్ చేసే ఆ టైప్ అప్లికేషన్ కవర్ చేశాను. ఆ తర్వాత నీకు ఒక ChatGPT లాంటి బాట్ తో మాట్లాడే, బయటికి వెళ్ళకుండా నా యాప్ లోనే మాట్లాడే అంత ఫీజిబిలిటీ ఇచ్చాను. ఆ తర్వాత నీకు యూట్యూబ్ లోకి వెళ్లకుండా ఆ పర్టికులర్ వీడియోస్ నీకు ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక యూట్యూబ్ టైప్ ఆఫ్ ఆప్షన్ దీంట్లో పెట్టాను. సో ఆ లాస్ట్ లో నీకు లింక్డ్ఇన్ లోకి వెళ్ళి వాళ్ళ పేర్లు సెర్చ్ చేసి నువ్వు మెసేజ్ రిక్వెస్ట్లు పెట్టకుండా నీకు డైరెక్ట్ గా లింక్డ్ఇన్ ఇక్కడే పెట్టాను. సో నేనేం చెప్పానంటే, సార్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేశాను కాబట్టి నేను అనేది ఏంటంటే అల్టిమేట్ గోల్ ఏంటి, మన గోల్ ఒక యూజర్ అనే వాడిని ఎంత సేపు వీలైతే అంతసేపు మన యాప్ వాడడం మన మెయిన్ టార్గెట్. ఎందుకంటే వాడికి ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాం, ఆ ఎక్స్పీరియన్స్ వాడికి నచ్చాలంటే, నచ్చకపోతే వాడు వెళ్ళిపోతాడు, వాడు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయడు. సో అలా వేస్ట్ చేయకుండా ఉండాలి, వాడు ఇక్కడే ఉండాలి అంటే కనుక ఒక యూజర్ కి ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి అన్ని ఇందులో పెట్టాను సార్, దాని వల్లే అని చెప్పాను. సో ఇది డిజైన్ థింకింగ్. ఇలా పిచ్ చేసుకోగలగాలి. కేస్ స్టడీ ప్రిపేర్ చేసుకున్నారు, కానీ ఈ డిజైన్ థింకింగ్ ఎలా వస్తుంది అంటే కొలాబరేషన్, మాట్లాడడం, యూఎక్స్ ఎలా జరుగుతుంది, బయట పాడ్కాస్ట్లు ఎలా ఉన్నాయి, ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవడం. వాటి వల్ల ఇష్టం వచ్చినట్టు అడుగుతున్నారు అసలు ఇంటర్వ్యూస్ లో. ఒక్కొక్కళ్ళు అయితే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ అంటారు, మళ్ళీ డిజైన్, మళ్ళీ యూఎక్స్ పెడతారు దాని ముందు, యూఎక్స్ డిజైనర్ విత్ 3 skills అని వచ్చినట్టు ఉంటుంది. యాక్చువల్లీ వాట్ ఐ థింక్, నువ్వు ఏదో ఒక ర్యాండమ్ కేస్ స్టడీ సెలెక్ట్ చేసేసుకొని దానికి ఏదో అప్పటికప్పుడు కేస్ స్టడీ ChatGPT ఇచ్చిందో ఏదో చేసేసి పెట్టేయచ్చు, అప్లై చేసేయచ్చు. మేబీ నువ్వు అదృష్టం ఉంటే సెలెక్ట్ చేసేయచ్చు కూడా ఇంటర్వ్యూకి రమ్మని. కానీ అక్కడ అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలని అంటే యూ హ్యావ్ టు నో ఆ ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ చేసావు, ఎలా చెప్పాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏమేమి చేసావు అన్నది చెప్పాలి. యూ డిడ్ ఎవ్రీథింగ్ బై యువర్ ఓన్ కాబట్టి యు నో ఎవ్రీథింగ్. ఎలా ఆన్సర్ చేయాలి వాళ్ళు అడిగేదానికి ఆన్సర్స్ నువ్వు చాలా పర్ఫెక్ట్ గా చెప్పడం చేసావు కదా. సో అదే సజెస్ట్ చేస్తాను ఎవరికైనా, సెలెక్ట్ చేసుకునేది ప్రాపర్ సెలెక్ట్ చేసుకోండి అండ్ దాని మీద బాగా వర్క్ చేయండి. అండ్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది మీరు ఇబ్బంది పడకూడదు. మీరు క్లారిటీ ఉంటేనే ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఆపోజిట్ పర్సన్ బొచ్చుడు మంది చూసుంటావు కదా తెలియ, వంకర క్వశ్చన్స్ కొంతమంది అడుగుతారు. జెన్యున్ గా ఒకవేళ మనం తప్పు చేస్తే కరెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు ఇంటర్వ్యూస్ లోనే. ఇంకొంతమంది నాకే ఎక్కువ తెలుసు అన్నట్టుగా ఇదేంటి ఇలా చేసావు, ఇది కదా ఇలా కదా అంటా ఉంటారు కదా. సో వాటన్నిటిని ఫేస్ చేయాలి, వాటికి ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ తెలియాలి. బట్ ప్రతి ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను నీతో మాట్లాడేటప్పుడు ఈ క్వశ్చన్ అడిగారు, దానికి నేను ఎలా ఆన్సర్ చేశాను అంటే ఐ ఫీల్ ప్రౌడ్ అనమాట. ఓకే బాగానే చెప్పావు అంటే నువ్వు ఎవరి దగ్గర హెల్ప్ తీసుకోవాలి. చక్కగా కరెక్ట్ గా నువ్వు చేసావు కాబట్టి నువ్వు ఓన్ గా చెప్పగలిగావు. ఇంటర్వ్యూస్ లో అదే ప్రాబ్లం. ఇప్పుడు ప్రతిదీ మనము ఒకరి మీద డిపెండ్ అయ్యి వాళ్ళు హెల్ప్ చేస్తారు అని చెప్పేసి కంప్లీట్ గా వదిలేస్తే ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి దొరికిపోతావు. నువ్వు ముందు ప్రతిదీ నువ్వు ఇప్పుడు నేను అలా చెప్పగలిగాను అంటే ఏంటంటే స్టెప్ బై స్టెప్ చేసుకుంటా. ఒక ప్రాజెక్ట్ మీద ఎక్కువ టైం పెట్టి కూర్చొని దాని గురించి కంప్లీట్ గా A to Z అసలు ఏం జరుగుతుంది, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇవన్నీ చేసుకోగలిగాను కాబట్టి ఆ టైంకి వాళ్ళు ఏ క్వశ్చన్ అడిగినా కానీ బేసిక్ దాని పరంగా అడుగుతారు. నువ్వు ఒక కేస్ స్టడీ చూపించినప్పుడు దాంట్లో 100 అడుగుతారు వాళ్ళు. నువ్వు అన్ని నువ్వే చేస్తున్నావు కాబట్టి నువ్వు అది క్లియర్ గా ఆన్సర్ చేయగలవు.
ఒకవేళ వాళ్ళు అడిగింది నీకు తెలియకపోయినా నీకు తెలిసింది నువ్వు చెప్పాలి. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చే సజెషన్స్ వాళ్ళు ఇస్తారు, కానీ కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి. ఏదైనా సరే ఉన్నది నువ్వు క్లియర్ గా, నీకు అక్కడ ఉన్నది ఏదైనా సరే నీ కేస్ స్టడీ మొత్తం నీకు క్లియర్ గా అర్థమైపోవాలి. ప్రాబ్లం ప్రతిది. ఇంకా నీకు స్క్రీన్స్ చూపించమంటారు, నువ్వు చేసిన స్క్రీన్స్. నీ స్క్రీన్స్ లో ప్రతి ఆప్షన్ ఇక్కడెందుకు పెట్టావు అని అవి కూడా ఉంటాయి. అండ్ ఆ ఇంటర్వ్యూస్ గురించి పక్కన పెడితే ఈ కేస్ స్టడీస్ ఉన్నాయి. కేస్ స్టడీస్ ప్రిపేర్ చేసాం, బానే ఉంది. ఇవి ఎక్కడ పెట్టాలి? బిహాన్స్ సపరేట్ వెబ్సైట్. అప్పుడు మన డిస్కషన్ గుర్తొచ్చింది. ఇప్పుడు బిహాన్స్ లో అందరూ పెడతారు, బట్ పెట్టాలంటే పెట్టచ్చు, ఫ్రీ అయిపోయింది. బట్ బేసిక్ గా మనం ఏమనుకున్నాం, మీరే సజెస్ట్ చేసింది ఏంటంటే మంచిది వెబ్సైట్ ఒకటి తీసుకో, ఎందుకంటే స్టాండ్ అవుట్ అవుతావు, యూనిక్నెస్ వస్తుంది. సో నువ్వు విక్స్ లోనో ఇలాంటి వాటిలో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో నువ్వు నీ ప్రాజెక్ట్ ని ఒక వెబ్సైట్ లాగా చేసుకొని నువ్వు పెట్టుకుంటే ఒక మంచి పోర్ట్ఫోలియోనే నీకు జాబ్ హెచ్ఆర్ కాల్ దాకా నేను తీసుకొస్తాను. ఒక మంచి పోర్ట్ఫోలియోలో నువ్వు కేస్ స్టడీస్, ఒక డీసెంట్ కేస్ స్టడీస్ పెట్టినా పర్లేదు, బట్ నీ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే నీ పోర్ట్ఫోలియో. ఏంటని చెప్పే, నువ్వు నీకేమొచ్చు, నువ్వేంటి, నువ్వు ఎలా ఉంటావు అన్నిటిని చెప్పేది పోర్ట్ఫోలియో. సో అది నువ్వు ఎంత యూనిక్ గా చేసుకుంటున్నావు, అది నువ్వు ఎంత ప్రొఫెషనల్ గా, ఎంత క్లియర్ గా చేసుకుంటున్నావు అన్న దాని మీదే డిపెండ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో నాకైతే నేను కొంచెం ఆ డొమైన్ కొనుక్కున్నాను. కొంచెం మరీ అంత ఎక్కువ అమౌంట్ కూడా అవ్వలేదు, కొంచెం మీడియం గా ఒక 2-3K లో అయిపోయింది. అండ్ అది నాకు అఫోర్డబుల్, బికాస్ ఐఎమ్ వర్కింగ్, నాకు కొంచెం సాలరీ వస్తుంది అలా. సో డొమైన్ తీసుకున్నాను, పోర్ట్ఫోలియో రెడీ చేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ అప్లై చేయడం మొదలు. ఇక్కడ అప్లై చేసుకుంటున్నప్పుడు ఏంటంటే రెజ్యూమే కూడా చాలా ఇంపార్టెంట్. ఆ రెజ్యూమేలో మనం ఏం మెన్షన్ చేస్తున్నాము, ఏమేం పెడుతున్నాము అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నాకు అర్థమైందంటే, ఇప్పుడు హెచ్ఆర్స్ కి వాళ్ళకి డిజైన్ గురించి ఏం తెలియదు, ఏం జరుగుతుంది, ఏంటి, ఏం అడుగుతారు, వీళ్ళకి ఏమొచ్చేది తెలియదు. వాళ్ళకి కొన్ని కీవర్డ్స్ ఇస్తారు. సో ఈ కీవర్డ్ ఇవి అడగండి, హెచ్ఆర్ కాల్ జరుగుతుంది, ఇవి అడగండి, ఒక యూజర్ ని ఇది అడగండి, ఇవి తనకు వచ్చు అంటే దాని గురించి దాని మీద ఒక క్వశ్చన్ ఏదో ఒకటి ఉంటుంది. నీకు ఆ క్వశ్చన్, నీకు ఇది వస్తే ఇది ఆన్సర్ చేయండి. కొంతమంది డీప్ గా కూడా అడుగుతారు హెచ్ఆర్. సో ఫస్ట్ ఏమనుకున్నానంటే ఓకే, హెచ్ఆర్స్ కూడా ఐడియా ఉంది. తర్వాత కాల్స్ అయ్యాయి తెలిసింది అంటే వాళ్ళకి ఒక కీవర్డ్స్ ఉంది. ఆ కీవర్డ్స్ వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి ఇచ్చింది. అవి మ్యాచ్ అయితే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసుకొని నెక్స్ట్ రౌండ్ పంపిస్తారు. ఓకే, ఈ పర్సన్ ని నేను షార్ట్ లిస్ట్ చేస్తున్నాను, మీరు చూడండి అని. సో ఆ తర్వాత కూడా ఇంకొక ప్రాసెస్ ఉంది, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. లైక్ బ్యాక్గ్రౌండ్ ప్యానెల్ ఉంటది కదా, హెచ్ఆర్స్ పంపించాక ఆ ప్యానెల్ కూడా చూస్తుంది మొత్తం పోర్ట్ఫోలియో చూస్తుంది, రెజ్యూమే చూస్తుంది. అడిగే క్వశ్చన్స్ ఏముంటాయి? హై దిలీప్, హౌ మెనీ ఇయర్స్ యు హావ్ ఎక్స్పీరియన్స్, రిలవెంట్ ఎంత ఉన్నాయి, కరెంట్ ఎంత, రిలవెంట్ ఎంత, దాంట్లో నీకు ఏమేమి వచ్చు, ఫిగ్మా వచ్చా, అడోబ్ XD వచ్చా, ఇల్లుస్ట్రేటర్ వచ్చా, అసలు చాలా చాలా అడుగుతారు. యూఎక్స్ లో ఏమేమి కాన్సెప్ట్స్ తెలుసు, నీకు యూజబిలిటీ టెస్టింగ్ తెలుసా, యూజర్ పర్సన్ క్రియేట్ చేసావా, ఇలా అడుగుతానే ఉంటారు. సో మనము వచ్చాక దాని గురించి ఏదన్నా కొంచెం వాళ్ళకి ఎక్కడైనా డౌట్ వస్తే ఒక క్వశ్చన్ అడుగుతారు దానికి రిలేటెడ్ గా. సో అవి చెప్తాం. అవి షార్ట్ లిస్ట్ అయ్యాక ఓకే దీనికి ప్యానల్ అయిపోయి ఓకే అని చెప్పాక నీకు కాల్ చేస్తాము అంటారు. చాలా కాల్స్ ఏంటంటే ఇక్కడ ఆగిపోవడానికి రీజన్ ఏంటంటే, నీకు రోజు కాల్స్ వస్తున్నాయి, నీకు రోజు కంపెనీస్ కాల్స్ వస్తున్నాయని చెప్పేసి చాలా కాల్స్ భయంకరంగా వచ్చాయి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నాకు హెల్ప్ అయింది ఇంకొక టూల్ ఏంటంటే నౌకరీ. లింక్డ్ఇన్ ఓవర్ క్రౌడెడ్ బాగా, కానీ లింక్డ్ఇన్ ఎందుకు ఇంపార్టెంట్, లింక్డ్ఇన్ నీ గురించి మాట్లాడుతుంది. లింక్డ్ఇన్ లో నువ్వేం చేసావు, ఎలా చేసావు అంతా అది చూస్తారు. లింక్డ్ఇన్కి వెళ్ళి నువ్వు ఫలానా వర్క్ చేసావు, ఫలానా నువ్వు ఏమేమి వర్క్ చేసావు, ఇలాంటివి చాలా ఉంటాయి. నీ లింక్డ్ఇన్ తర్వాత నీ గురించి మాట్లాడేది, నీకు జాబ్ కావాలి, నీ రెజ్యూమే, నీ పోర్ట్ఫోలియో నీ గురించి మాట్లాడు. కానీ జాబ్ గురించి కావాలంటే నాకు నౌకరీ హెల్ప్ చేసింది. ఆ నౌకరీలో కూడా నాకు పర్సనల్ గా హెల్ప్ చేసింది ఈ రెజ్యూమ్ హైలైటర్ అని ఒకటి ఉంటది, ఒక 2K ఎంత ఉంటది, 3 months ఇస్తాడు వాడు. అది మేబీ ఎఫోర్డ్ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు, బట్ లేకుండా కూడా వస్తాయి కాల్స్. కానీ నేను త్వరగా రావాలి నాకు అనుకుంటే, అండ్ ఇక్కడ కూడా క్యాష్, నీ రెజ్యూమ్ కొంచెం మంచిగా బిల్డ్ చేసుకోండి, మంచి రెజ్యూమ్ బిల్డ్ చేసుకొని మంచి పోర్ట్ఫోలియో ఉంది, ఇది హెల్ప్ తీసుకున్నా. కానీ ఫిక్స్ గా నాకు వీక్లీ 2-3 కాల్స్ ఈజీగా వచ్చేది.
3 calls లో కూడా ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ లేదు. ఎందుకు అంటే మాక్సిమం ఒక్కొక్కళ్ళ రిక్వైర్మెంట్ ఒక్కొక్కలా ఉంటది. హెచ్ఆర్స్ నాకు హెచ్ఆర్ కాల్స్ వచ్చేస్తాయి, నాకు అసలు భయంకరంగా కాల్స్ వచ్చేస్తాయి, నేను డిమాండ్ లో ఉన్నాను అన్ని లైట్ తీసుకున్నా అంటే కనుక ఏ ఉండదు అక్కడ. ఎందుకంటే హెచ్ఆర్ కాల్ వచ్చినంత మాత్రం నీకు ఇంటర్వ్యూ పిలుస్తారని నమ్మకం లేదు. కానీ చాలా మంది అసలు కాల్సే రావట్లేదు అంటున్నారు, జాబ్స్ ఏ లేవంటున్నారు. జాబ్స్ ఉన్నాయి, కాల్స్ కూడా వస్తున్నాయి. జాబ్స్ ఉన్నాయి, కాల్స్ వస్తున్నాయి. ఇక్కడ బేసిక్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ కి ఒకలా ఉంది, ఫ్రెషర్స్ కి ఒకలా ఉంది. ఫ్రెషర్స్ కి లేవు అంటే మాత్రం లేదు, ఉన్నాయి. కాకపోతే ఏంటంటే బేసిక్ గా చాలా మంది మైండ్ సెట్ ఇప్పుడు ఎలా ఉందంటే, కంపెనీస్ ఇంటర్న్ తీసుకుంటే ఇంటర్న్షిప్ వాళ్ళు వర్క్ త్వరగా నేర్చుకుంటారు, తక్కువలో అయిపోతుంది కదా అన్న మైండ్ సెట్ లో ఉన్నారు. మీ కంపెనీలో ఇంటర్న్స్ ఉన్నారా? ఉన్నారు. వాళ్ళకి ప్యాకేజ్ ఎంత ఏంటన్నది మీకు ఏమైనా తెలుసా? అంటే లేదు, జాయిన్ అయ్యి తక్కువ టైం కదా ఇంకా అడగలేదు, బట్ ప్రతి డీసెంట్ గానే ఇస్తున్నారు అన్నారు. పర్లేదు మరి. బట్ బయట చాలా మంది ఫ్రీ ఇంటర్న్షిప్స్ అడుగుతున్నారు, సాలరీ ఇవ్వము కానీ వర్క్ చేయాలి, అన్పెయిడ్. కాకపోతే వర్క్ నేర్చుకుంటారు. ఫ్రెషర్స్ కి ఉన్నాయా అంటే మరీ ఎక్స్పీరియన్స్ ఉన్నంత ఓవర్ క్రౌడెడ్ గా ఉండవు, బట్ ఉంటున్నాయి. కరెక్ట్ గా వెతుక్కుంటే ఉంటాయి. నీ వర్క్ ఏదైనా సరే కొంతమంది ఉంటారు, నాకు ఎక్స్పీరియన్స్ ఏమీ అక్కర్లేదు, 0 to 2 years ఇలా కూడా ఉంటాయి కొన్ని జాబ్స్. వాడు 0 నుంచి మొదలెట్టి 2 ఉంటాడు. నీ వర్క్ నువ్వు 2 years ఎక్స్పీరియన్స్ వాడిని వాడు చూస్తాడు, నిన్ను చూస్తాడు. నువ్వు నీ డిజైన్ థింకింగ్ వాడికన్నా బెటర్ గా ఉంటే మేబీ తీసుకోవచ్చు. కరెక్ట్. ఆల్వేస్ నేను ఒకటే నమ్ముతాను, దేర్ ఈస్ హోప్. ఎప్పుడైనా హోప్ అనేది ఉంటుంది. నువ్వు ఒకటి అవ్వాలనుకుంటే అవ్వు, అంతే. హోప్ అనేది వదులుకోకు. రిస్క్ చేయి, నేర్చుకో. ఏదైనా నువ్వు రిస్క్ చేయకపోతే మాత్రం కష్టం. యాక్చువల్గా రిస్క్ ఇన్ ది సెన్స్ మోస్ట్లీ ఫ్రెషర్స్ నేర్చుకొని ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ రిస్క్ అంటే నేర్చుకోవడానికి దే ఆర్ రెడీ, బట్ ఫ్యూ ఇన్స్టిట్యూట్స్ దే ఆర్ ఆస్కింగ్ టూ మచ్ మనీ అన్నమాట. ఇన్స్టిట్యూట్స్ ఆర్ స్కామ్ నన్ను అడిగితే. బేసిక్ నాకు ఈ కంపెనీ జాయిన్ అయ్యాక ఒక పర్సన్ చెప్పాడు, తను ఒక పేరు ఎందుకు బట్ బిగ్ ఇన్స్టిట్యూట్, ఒక బెంగళూరులో ఉన్న బిగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాడు. ఒక 90K అంత ఛార్జ్ చేశారు. బట్ తనకి ఏంటంటే ఒక UI లో చాలా ఆటో లేఅవుట్ అనే కాన్సెప్ట్ కూడా లేదు. 3 months నేర్పించారు. లేదు రాదు, అదేంటంటే మెంటర్ కి రాలేదు బ్రో, ఏం చేయను. సో ఇన్స్టిట్యూట్స్ లోకి వెళ్తే నాకు వచ్చేస్తుంది అనుకుంటే మాత్రం కష్టం. నేర్చుకోవాలి అనుకుంటే నీకు టాపిక్ తెలిస్తే ఆ టాపిక్ పరంగా నువ్వు ఆ పర్టికులర్ టాపిక్ చూసుకుంటే యూట్యూబ్ లో బోల్డ్ ఉన్నాయి. మీ ఛానల్కి వెళ్తే మీ ఛానల్ లో చాలా ఉన్నాయి వాటి గురించి. చాలా పెట్టాను. సో ఏదైనా సరే నువ్వు కాన్సెప్ట్ నేర్చుకోవాలి, UI పరంగా పర్టికులర్ గా నేర్చుకోవాలి అనుకుంటే కనుక నువ్వు వెళ్ళు యూట్యూబ్ లో వెతుకు, నేర్చుకో, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బయట ఇన్స్టిట్యూట్స్ అయితే మాత్రం పక్క అసలు నేనైతే అస్సలు సజెషన్, చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది. సో ఇట్స్ బెటర్ నాట్ టు గో ఫర్ ఇన్స్టిట్యూట్స్. అండ్ ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఇన్స్టిట్యూట్స్ కూడా ఈ కేస్ స్టడీస్ మాట్లాడుకున్నాం కదా, సో వాళ్ళకి పర్టికులర్ గా ఒక టెంప్లెట్స్ ఉంటాయంట, నాకు తెలియదు బట్ చాలా మంది చెప్పారు. సపోజ్ నెట్ఫ్లిక్స్ ఇలాంటివో ఏదో అవే చేపిస్తా ఉంటారు. ఇది అంతవరకు నిజం నాకు తెలియదు, బట్ ఇందాక మనం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మాట్లాడుతుంది. నీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ నీ కేస్ స్టడీకి చాలా హెల్ప్ అవుతుంది. దానికి ఒక యూనిక్నెస్ యాడ్ చేస్తుంది. నువ్వు పక్కన వాళ్ళు చేసిందే చేస్తే, అసలు నేను ఇంత కష్టపడి ఇంత రీసెర్చ్ చేసుకొని తీసుకెళ్లి పెడితే ఒక ఇంటర్వ్యూ, నీకు బయట గూగుల్ కి డిఫరెన్స్ గూగుల్ లో ఎత్తుకున్నా వస్తుంది కదా ఏమేమి నేర్చుకోవాలని, నువ్వు ఎందుకు యాప్ చేసావు అని అడిగాడు. సింపుల్, అయిపోయింది. అలాంటిది నువ్వు చేసిన యాప్సే చేసుకుంటా అవే ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ తీసుకొని నువ్వు సేమ్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు ఎందుకు తీసుకుంటూ వెళ్తే, నువ్వు చెప్పిన దాంట్లో హి ఆస్క్డ్ దట్ క్వశ్చన్, గూగుల్ ఉంది కదా నీకేంటి అన్నట్టు, బట్ యు గేవ్ యువర్ ఆన్సర్స్ కదా. I solved 4 problems. ఇది ప్రాబ్లం 1 I gave this solution, 2 ఇది ఇచ్చా, 3 ఇలా ఇచ్చా అను చెప్పగలిగో. ఎందుకు? యూ డిడ్ ద ఓన్ రీసెర్చ్ కదా. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు నీకు అంత క్లారిటీ ఉంది కాబట్టి. బట్ ఈ నౌకరీ అన్నా కదా, లింక్డ్ఇన్ పట్టుకొని ఆ కేస్ స్టడీ గానీ ఆ ల్యాండింగ్ పేజ్ గానీ ఎంతమంది ఇంటర్వ్యూస్ దగ్గరికి వెళ్ళి ఉంటారు. వాళ్ళు చూస్తానే ఉంటారు, ప్రతి కేస్ స్టడీస్ చూస్తానే ఉంటారు. వాళ్ళకి లోపల ఉంటది ఏది ఏంటని. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి ఒకవేళ నీ కేస్ స్టడీ అటు ఇటుగా ఉన్నా కానీ నువ్వు కాన్ఫిడెంట్ గా చెప్పగలగాలి. కొంతమందికి ఉంటది కదా, ఇప్పుడు ఏం చేయలేను, చేసేసాను, అయిపోయింది అని.
బట్ మెయిన్ నీ కేస్ స్టడీ యూనిక్ గా ఉంటే నీకు హెల్ప్ అయింది. లేదు చేశాను, జాయిన్ అయిపోయాను, నేను ఏం చేయలేకపోతున్నాను అనుకుంటే కనుక నువ్వు A to Z కంప్లీట్ గా దాని గురించి ఎలాంటి క్వశ్చన్ అడిగినా తెలుసుకో. ఎలా తెలుసుకోవచ్చు? మాట్లాడు, నీ ఫ్రెండ్స్ కి చూపి నీ కేస్ స్టడీ, నీ యాప్, నా యాప్ ఇది, నీకు ఎలా ఉంది, నీకేమనిపిస్తుంది, దీంట్లో ఏదన్నా మిస్ అవుతుందా, ఉంటే దానికి ఆన్సర్ ప్రిపేర్ అయిపో అడిగితే. సో అలా నువ్వు నంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వు జనాల్ని అడిగితే ఎండ్ ఆఫ్ ద డే నువ్వు అనుకున్న టార్గెట్ ఆడియన్స్ యూజర్స్ వాళ్ళే కాబట్టి వాళ్ళ దగ్గరే నువ్వు రివ్యూస్ తీసుకో. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పోర్ట్ఫోలియో దీనికి కాకుండా మెజారిటీ ఇప్పుడు నడుస్తున్నది బయట, నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మొబైల్ అప్లికేషన్స్ మామూలుగా B2B B2C రెండు ఉంటాయి కదా. సో బిజినెస్ టు బిజినెస్, ఒక బిజినెస్ కి నుంచి ఇంకో బిజినెస్ కి మనం ప్రొవైడ్ చేస్తాం. అండ్ బిజినెస్ టు కస్టమర్స్, లైక్ డైరెక్ట్ గా కస్టమర్స్ కే మనం సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు అమెజాన్, మింత్రా ఇలాంటివి అన్ని బిజినెస్ టు కస్టమర్స్, డైరెక్ట్ కస్టమర్స్ తోనే ఇంటరాక్ట్ అవుతుంది. ఒక యూజర్ అనేవాళ్ళు ఇలాంటి వాటి అలాంటి వాటి వాడతారు. సో ఆ B2C కంపెనీస్ ఏంటంటే మెయిన్ గా వాళ్ళకి UI గానీ UX గానీ చాలా మొబైల్ స్క్రీన్స్ మీద గానీ వెబ్ డిజైనింగ్ తో పాటు వెబ్ అప్లికేషన్ తో పాటు మొబైల్ అప్లికేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో నీ UI స్కిల్స్ కూడా వాళ్ళు కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ క్లియర్ గా చెప్పాలంటే ఈ B2B ఎక్కువ జరుగుతుంది బయట. ఎవరైనా సరే ఎక్కువ వాళ్ళ ఎక్కువ హైరింగ్స్ జరుగుతుంది. సో బెటర్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే వెబ్ అప్లికేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. డాష్ బోర్డ్స్ ఉంటాయి కదా, డాష్ బోర్డ్స్ కానీ ఇప్పుడు సపోజ్ ఎలా చెప్పాలి, ఇప్పుడు ఒక సింపుల్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనుకుంది. ఇప్పుడు ఒక కార్ ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు, కార్ సేల్స్, నాకు కార్ షోరూమ్ ఉంది. నాకున్న ఎంప్లాయీస్ అందరూ డైలీ మాన్యువల్ గా పెన్ అండ్ పేపర్ మీద రాసుకుంటున్నారు ఎన్ని కార్స్ వచ్చినాయి, ఎన్ని కార్స్ వెళ్ళిపోయినాయి. సో ఇలా వాళ్ళ అటెండెన్స్ అంతా నార్మల్ గా వచ్చి సైన్ చేయడం రిజిస్టర్ లో ఇలా జరుగుతుంది. సో ఇలా కాకుండా ఒక అప్లికేషన్ తయారు చేసుకోండి, వెబ్ అప్లికేషన్. సో ఆ అప్లికేషన్ లో ఏంటంటే ఓపెన్ చేయగానే డాష్ బోర్డ్ లో అనలిటిక్స్ చూపించాలి, ఉన్నప్పుడు ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్ళారు, ఎన్ని కార్స్ వెళ్ళని, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత టార్గెట్ ఉంది, ఇలాంటివి కొన్ని బేసిక్ అనుకుంటే సినారీస్. ఇలా ఏదైనా ఒక అప్లికేషన్ చూసుకుంటే ఆ వెబ్ యాప్స్, వెబ్సైట్స్ కాదు వెబ్ యాప్స్, వీటిని ఎక్కువ అడుగుతున్నారు. ఇప్పుడు చాలా కంపెనీస్ కూడా అడుగుతున్నారు నీకు ఈ వెబ్ అప్లికేషన్స్ మీద, నీకు ఈ డాష్ బోర్డ్స్ మీద నీకు ఎంతవరకు తెలుసు, ఎంతవరకు ఉంది. సో ఇవి చెప్పక్కర్లేదు మనం. ఏంటంటే ఇప్పుడు ఇంటర్వ్యూతో ఇంటర్వ్యూ నేర్చుకుంటూ వెళ్తాం. ఒక 4-5 ఇంటర్వ్యూస్ అయిపోతే కనుక పాతం ఏమడుగుతున్నారు, మనం ఇంకా ఎందులో లాకింగ్, ఎంత నేర్చుకోవాలి. సో నీకు ఫస్ట్ కంపెనీ నుంచి ఇప్పుడు ఉన్న కంపెనీకి జాయిన్ అయ్యేటప్పుడు ఈ మధ్యలో ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చుంటావు, ఎన్ని కంపెనీస్ ని కాల్ చేసి ఉంటాయి మాక్సిమం? కంపెనీస్ అయితే ఆల్మోస్ట్ లైక్ 40 to 50 కాల్ చేసింది, కాల్స్ వచ్చింది. బట్ ఇంటర్వ్యూస్ ఈ 3 years చేసిన కంపెనీ ఏదైతే ఉందో అది ఎప్పుడు నువ్వు అక్కడి నుంచి రిలీవ్ అయిపోయావు? నేను ఆగస్ట్ ఎండింగ్ లో రిలీవ్ అయిపోయాను. సో ఆగస్ట్ నుంచి సర్చింగ్ అంటే మన మెంటరింగ్ జరుగుతూ ఉన్నది, అక్కడి నుంచి కాల్ స్టార్ట్ అయినాయి. అవును, కాల్ స్టార్ట్ అయ్యి కరెక్ట్ గా 1.5 month అంతే, ఎక్కువ టైం పట్టలేదు. ఈ నవంబర్ కి జాయిన్ అయిపోయాను. సో అండ్ ఇది కూడా ఇప్పుడు జాయిన్ అయిన కంపెనీ కూడా వాడు ఆల్మోస్ట్ లైక్ 20 days సాగు తీసాడు. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అని, తర్వాత HR డిస్కషన్స్ ఇలా స్లోగా జరిగింది. మాక్సిమం గట్టిగా మాట్లాడుకుంటే ఒక 1 month ఏమో గ్యాప్ వచ్చింది మధ్యలో. ఎందుకంటే నేను స్టార్ట్ చేసింది నా ప్రాజెక్ట్స్ అయిపోయి మొత్తం నోటీస్ పీరియడ్ అయిపోయాక స్టార్ట్ చేశాను. అవును. ఈ కేస్ స్టడీకి ఎంత టైం పట్టింది నీకు? కేస్ స్టడీ ఒక 15-20 days పైన పట్టింది. చాలా అంటే నీ కేస్ స్టడీ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే నువ్వు అంత గట్టిగా మాట్లాడగలవు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇంటర్వ్యూవర్ ఇలా ఎదురుగా కూర్చుంటారు, మాట్లాడతారు, నీ ప్రతిదీ వాడు ఎక్కడ డౌట్ ఉంటే అక్కడ పట్టుకొని ఇది ఎందుకు పెట్టావు అని అడుగుతారు, సింపుల్. సో కేస్ స్టడీ టైం పట్టినా కొంచెం కరెక్ట్ గా నువ్వు ఆన్సర్ చేసుకోగలిగి, నువ్వు కాన్ఫిడెంట్ గా ఉండే అంత పెట్టుకుంటే సెట్. ఓకే, నువ్వు ఈ ప్రాజెక్ట్ కి 15 to 20 days అయ్యింది. దీని తర్వాత స్టార్ట్ చేసావు, నీకు 1.5 month లో నీకు ఈ జాబ్ వచ్చింది. కాల్స్ అవన్నీ 50 calls వచ్చాయి అన్నావు. ఎంత మంది కాల్స్ చేశారు? అంటే ఇంటర్వ్యూ ఎంత మంది షెడ్యూల్ చేశారు? ఓకే, ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయడం అంటే ఒక 20 దాకా చేసి ఉంటారు షెడ్యూల్. బట్ ప్రాబ్లం ఏంటంటే కాన్ఫ్లిక్ట్ అయ్యారు ఇంటర్వ్యూస్. చెప్పాను కదా, నౌకరీ రెజ్యూమ్ హైలైటర్ ఒకటి బాగా హెల్ప్ అయింది.
అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక 100 పీపుల్ ఒక జాబ్ కి అప్లై చేస్తే ఆ ఫ్రెష్నెస్ లో నేను ఫస్ట్ సెకండ్ టాప్ 10 లో చూపిస్తుంది. సో అండ్ నీ వర్క్ కూడా కొంచెం డీసెంట్ గా ఉండాలి. ఉంటే ఏంటంటే ఆటోమేటిక్ గా కాల్స్ వస్తాయి. వస్తున్నప్పుడు ఏంటంటే మనం ఆన్సర్స్ ఇచ్చాక అది ఒకటి షార్ట్ లిస్ట్ అవ్వాలి. కాల్స్ అనేవి అసలు వస్తాయి. ఆన్సర్స్ ఇచ్చే దాన్ని బట్టి షార్ట్ లిస్ట్ అవుతుంది. హెచ్ఆర్స్ కి అసలు నేను వీక్లీ ఒక 10-20 మంది హెచ్ఆర్స్ కాల్ చేస్తాను. డ్రైవింగ్ లో ఉన్న కాల్ చేసేవాళ్ళు. అసలు పెద్ద ఇది ఎత్తి మాట్లాడాలి, అన్ని చెప్పాలి. అంతా అయిపోయాక ఓకే విల్ ఆఫ్టర్ షార్ట్ లిస్ట్ విల్ రీచ్ అవుట్ టు యూ ఆఫ్టర్ వెన్ యూ గెట్ షార్ట్ లిస్టెడ్ అని ఇలా మాట్లాడతారు. బట్ ఇవి కూడా జరిగింది. ఏంటి అంటే ఇప్పుడు కన్సల్టెన్సీస్ ఉంటాయి, హెచ్ఆర్ కన్సల్టెన్సీస్. వీళ్ళు కూడా నౌకరీలో ఇలాంటి వాటిలో చూస్తూ ఉంటారు. మనం అనుకున్న కంపెనీస్ ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటే ఈ రిక్వైర్మెంట్ ఇక్కడ మ్యాచ్ అవుతుందా లేదా, మ్యాచ్ అయితే కాల్ చేస్తారు. చేసి దిలీప్ ఇలా నీ ప్రొఫైల్ ఇలా మ్యాచ్ అవుతుంది, ఓకేనా, ఇలా కంపెనీస్ ఉన్నాయి, ఆ కంపెనీస్ కి నేను సజెస్ట్ చేస్తాను, ఓకేనా అది ఇది అని మాట్లాడుతాను. ఓకే అండి. ఓకే అన్నాక వాళ్ళు ఆ కంపెనీస్ తో మాట్లాడి మధ్యలో అక్కడ షార్ట్ లిస్ట్ అయితే అప్పుడు మనకి షెడ్యూల్ చేయడం ఇలాంటివి జరుగుతుంది. ఇంకొంతమంది ఏంటంటే వీళ్ళు హైర్ చేసుకుంటారు, వీళ్ళు మా కంపెనీకి హైర్ చేసుకుంటున్నా తీసుకుంటారు. సపోజ్ సమ్ ఎక్స్ ప్యాకేజ్ కి నేను మాట్లాడుతుంటే అందులో వాళ్ళు హాఫ్ తీసుకొని నీకు హాఫ్ ఇస్తారు ప్రతి మంత్. ఇలాంటివి కూడా చూసాను నేను. చాలా చాలా మనకు ఒక ప్యాకేజ్ చెప్తారు, మనం అడిగినంత ఎవరు మనకు ఒక ప్యాకేజ్ చెప్తారు. ఆ తర్వాత వేరే వాళ్ళతో ఇంకొక ప్యాకేజ్ మాట్లాడుకుంటారు. వర్క్ చేసేది మా కంపెనీకే, బట్ కాంట్రాక్ట్ ఆ కంపెనీ ప్రాజెక్ట్ చేయాలంటారు. ఇలాంటివి కూడా బయట చాలా చూసాం. సో ఎన్ని ఇంటర్వ్యూస్ షెడ్యూల్ అయ్యాయి నీకు? షెడ్యూల్ అవడం అంటే ఒక 20-22 దాకా షెడ్యూల్ అయింది. బట్ చెప్పాను కదా కాన్ఫ్లిక్ట్స్ వచ్చింది మధ్యలో. సో కాన్ఫ్లిక్ట్స్ రావడం వల్ల నేను ఒక 15 దాకా అటెండ్ అయ్యి ఉంటా, 14-15 అటెండ్ అయ్యి ఉంటా. సో నీకు 20 కాల్స్ వచ్చాయి, ఫైన్. బట్ ఇంటర్వ్యూ ఈ 20 కాల్స్ ఇంటర్వ్యూ ప్రాసెస్ సేమ్ ఒకలాగానే ఉందా, ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? ఉంటే ఆ డిఫరెన్సెస్ ఏంటి? ఇంటర్వ్యూ ప్రాసెస్ అంటే ఇప్పుడు స్టార్టింగ్ చూసుకుంటే హెచ్ఆర్ కాలేజ్ కామన్, ఎవరికైనా కామన్ గానే వస్తుంది. ఆ తర్వాత నువ్వు షార్ట్ లిస్ట్ అయ్యాక కొంతమంది నీకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారు, కొంతమంది మెయిల్ పెడతారు. దిలీప్ సో నీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతుంది, కాల్ మీ. కొంతమంది కాల్ చేసి ఈ టైంకి నీకు ఓకేనా ఇంటర్వ్యూ టెక్నికల్ రౌండ్ కి నీకు ఇప్పుడు ఓకేనా అని అడుగుతారు. కొంతమంది మెయిల్ లో అడుగుతారు యూఆర్ షార్ట్ లిస్టెడ్, నీకు ఇది ఓకేనా. సో నువ్వు ఓకే అంటే వాళ్ళు షెడ్యూల్ చేస్తారు. మాక్సిమం ప్రాసెస్ అంటే కొంతమంది డిజైన్ టాస్క్ ముందిచ్చి, డిజైన్ టాస్క్ అనేది ఒకటి ఉంటుంది. ఇది మెయిన్ గా నీ డిజైన్ థింకింగ్ ప్రాసెస్ చూడడానికి కొంతమంది ఇస్తారు, ప్రాబ్లమ్ చూడడానికి కొంతమంది యూఐ ఎలా ఉంది నువ్వు ఎలా చూపిస్తున్నావు అని చూసే వాళ్ళు కూడా ఉంటారు. చిన్న కంపెనీస్ ఏమో యూఐ కావాలంటారు. వాళ్ళకి ఏంటంటే చూడడానికి కొంచెం నీట్ గా స్క్రీన్స్ అరేంజ్మెంట్ కానీ లుక్ అండ్ ఫీల్ కానీ అంత క్లియర్ గా నీట్ గా అనిపిస్తే వాళ్ళు తీసుకుంటారు. కొంతమంది కొంచెం సీనియర్ డిజైనర్స్ వీళ్ళు ఉంటారు కదా, కంపెనీస్ ఉంటారు, వాళ్ళు అంటే మీ డిజైన్ థాట్ ప్రాసెస్ అలా ఉంది అని తెలుసుకోవడానికి, టైం వేస్ట్ చేసుకోవడానికి ఇష్టపడతారు. సో వాళ్ళు ఏంటంటే ముందు నీకు ఒక డిజైన్ టాస్క్ ఇచ్చి ఆ డిజైన్ టాస్క్ ఒక 2 days టైం ఇస్తారు. మాక్సిమం 2 days 3 days, నాకైతే 2 days దొరికింది ప్రతిసారి. వాళ్ళు ఇచ్చే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అర్థం చేసుకొని నువ్వు రీసెర్చ్ చేసుకొని నువ్వు మొత్తం ఆ స్క్రీన్స్ వైర్ ఫ్రేమ్స్ క్రియేట్ చేయాలంటే దూల తీరిపోతుంది అసలు. చాలా ఆ ఇచ్చిన డెడ్ లైన్ లో ఫినిష్ చేయాలంటే కనుక చాలా తలనొప్పి. నాకు ఎదురైన ఇన్సిడెంట్ ఏంటంటే ఫస్ట్ కంపెనీయే ఒక కంపెనీ డిజైన్ టాస్క్ ఇచ్చారు, అది నేను 2 days లో కూర్చొని ఎక్సైట్ అయిపోయి చేసి పంపిస్తే వాళ్ళు నా ఎన్డీఏ ప్రాజెక్ట్స్ అడుగుతున్నారు, అవి చూపి నాకు పంపించాను. స్కామ్. వాళ్ళకి ప్రాజెక్ట్స్ కావాలి అనుకుంటే కనుక నేనేంటంటే ఇంటర్వ్యూ షెడ్యూల్ అని నేను చూపిస్తాను, ఇంటర్వ్యూలో ఇదిగా పంపను అని చెప్పి. కానీ డిజైన్స్ కొంతమంది ఇలా కూడా ఉంటారు, డిజైన్ టాస్క్ చాలా కష్టమైంది ఇచ్చి ఆ డిజైన్ టాస్క్ మేజర్లీ పెద్ద కంపెనీస్ చేయరు, బట్ ఎక్కడో ఉంటారు డిజైన్ టాస్క్ చాలా కష్టమైంది ఇచ్చి అది నీకు కొంచెం ఎక్కువ టైం కూడా ఇస్తారు. కొంతమంది అడిగితే స్ట్రెచ్ చేస్తారు, బాగుంది నువ్వు చేయించుకున్నాక అది వాళ్ళు వాడుకుంటారు, తర్వాత నీకు రెస్పాన్స్ ఉంది. ఇలాంటివి కూడా ఉంటాయి. బట్ మెజారిటీ ఎలా ఉంటది అంటే కనుక నేను టెంప్లెట్ కొంతమంది డిజైన్ టాస్క్ ముందు ఇస్తారు, కానీ మెజారిటీ ఎలా జరుగుతుంది అంటే కనుక ఫస్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆ జరిగినప్పుడు నీ గురించి ఇంట్రొడక్షన్ చెప్పమంటారు, నువ్వు నేను ప్రెజెంట్ చేసుకుంటావు. తర్వాత నీ వర్క్ ఏంటి, నీ కేస్ స్టడీ చూపి నీ పోర్ట్ఫోలియోకి వెళ్ళి అంటారు. పోర్ట్ఫోలియోలో నీ కేస్ స్టడీస్ ఏమేం చేసావు ప్రాజెక్ట్ చూస్తావు. చూసాక కొంతమంది నీకు నచ్చింది ఏదో ఒకటి తీసుకో, లేకపోతే వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు ఇది ఓపెన్ చేయాలి చేసి
నువ్వు అసలు ఏమేం చేసావు అందులో చెప్పండి రా. దాంట్లో డౌట్స్ అడుగుతారు, డిస్కషన్ జరిగింది. వాళ్ళకి అదంతా చూసి ఓకే వీడు బాగానే చెప్తున్నాడు, వీడు ఓకే అనుకుంటే తర్వాత రౌండ్ కి సెలెక్ట్ చేయడం అని హెచ్ఆర్ కి చెప్తారు. అప్పుడు డిజైన్ టాస్క్లు వస్తాయి. ఒక రౌండ్ అయిపోయాక డిజైన్ టాస్క్లు వస్తాయి. టైం చాలా తక్కువ ఉంటది. చాలా డిజైన్ టాస్క్లు, చాలా కొత్త కొత్త ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ వస్తాయి. అసలు ఎక్కడ విన్నవి ఇంకా అవి చేసుకుంటా పంపిస్తే వాళ్ళకి ఆ డిజైన్ టాస్క్ అయిపోయిందా లేదా, వాళ్ళకి ఓకే అయితే కనుక నీకు ఒక మెయిల్ వస్తుంది, ఈ డిజైన్ టాస్క్ ఓకే, సో ఈ నెక్స్ట్ రౌండ్ ఎప్పుడు పెట్టు. సో సెకండ్ టెక్నికల్ రౌండ్ ఉంటుంది. ఆ సెకండ్ టెక్నికల్ రౌండ్ లో నీ చేసిన డిజైన్ టాస్క్ దాన్ని చూపిస్తుంది. దాంట్లో వాళ్ళు చాలా డౌట్స్ అడుగుతారు. నువ్వు అక్కడ ఇదే ఎందుకు పెట్టావు, ఒక బటన్ ఎందుకు పెట్టావు, ఒక ఈ బటన్ ఇక్కడ ఎందుకు ఉండాలి, ఈ ఆప్షన్ ఇక్కడ ఎందుకు ఉండాలి, దీని బదులు నువ్వు చేసిన టాస్క్ ని బట్టి వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతారు. వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. నువ్వు పెట్టిన ప్రతి రీజన్ కి, ప్రతి దానికి ఒక రీజన్ ఉండాలి. భయపడడానికి చెప్పట్లేదు, బట్ ఇది ఏంటంటే ప్రిపేర్ అయిపోయి ఉండడం బెటర్. అది కూర్చున్నావు కాబట్టి ఆటోమేటిక్ గా డిజైన్ టాస్క్ చేస్తున్నావు కాబట్టి నీకు అర్థమైపోతుంది ఎందుకు పెట్టాను ఏంటి అని. కరెక్టో రైటో డిజైన్ అనేది, ఒక డిజైన్ కరెక్ట్ ఒక డిజైన్ రాంగ్ అని ఎక్కడ ఉండదు. నువ్వు చేసింది నువ్వు కరెక్ట్ గా పోర్ట్రే చేయగలగాలి, నువ్వు చేసింది కరెక్ట్ గా చెప్పగలిగితే, కాన్ఫిడెంట్ చెప్పగలిగితే చాలు. సో ఆ డిస్కషన్ అంతా అయిపోయాక వాళ్ళకి ఓకే అనుకుంటే కనుక అప్పుడు కొంతమంది కుదిరితే ఇంకొక టెక్నికల్ రౌండ్, మేనేజర్ రౌండ్ లాంటివి పెడతారు. మేనేజర్స్ వచ్చి కొంచెం యూఎక్స్ లాస్, ప్రిన్సిపల్స్ ఇవి కొంచెం. ఒకటి చెప్పు, యు ఫేస్ లాట్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ రైట్? ఇందులో నీకు మోస్ట్ అంటే చాలా నచ్చిన ఇంటర్వ్యూ ఒకటి ఉంటది, అంటే చాలా బాగా పర్ఫామ్ చేశాను అన్న ఇంటర్వ్యూ ఉంటది. ఇంకొకటి నేను అసలు ఇది ఒక చండాలంగా జరిగింది, ఇది ఇంత వర్స్ట్ గా జరిగింది, నేను అసలు ఏం చెప్పలేదు, లేదంటే వాడు అడిగింది అంత ఆడ్ గా అనిపించింది, నేను ఆన్సర్ చేయలేకపోయినా కొంచెం లో అయిపోతాం. అలా బ్యాడ్ గా జరిగింది ఒకటి చెప్పు, బాగా మంచిగా అనిపించింది చెప్పు. బ్యాడ్ గా జరిగింది సెలెక్ట్ అయ్యావా, మంచిగా జరిగింది సెలెక్ట్ అయ్యావా, అసలు ఏ కంపెనీకి సెలెక్ట్ అయ్యావా అన్నది కూడా నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. సో ఒక కంపెనీ ఉంది, ఫస్ట్ కొంచెం మంచిగా జరిగి పోయింది చెప్తాను. సో బేసిక్ ఏంటంటే ఆ కంపెనీది ఇంటర్వ్యూ జరుగుతుంది. ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సెలెక్ట్ అయ్యాను. డిజైన్ టాస్క్ చేసుకురమ్మన్నారు, చేసుకొని కాకపోతే ఆఫీస్కి రమ్మన్నారు. సో నేను ఒక మార్నింగ్ లేచి 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి మంచిగా ఫార్మల్స్ ఇంటర్వ్యూ, ఆన్లైన్ ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ ఆఫీస్ ఎక్స్పీరియన్స్ అనుకుంటాను. వెళ్ళి చూస్తే అందరు అసలు 10 years 20 years ఎక్స్పీరియన్స్ అందరు కూర్చొని ఉన్నారు అలా సండే. అరే చాలా పెద్ద కంపెనీ, ఏంట్రా ఇలా కూర్చొని ఉన్నారు అని కొంచెం టెన్షన్ వచ్చింది. పోనీ వేరే జాబ్ కి ఏమో అనుకున్నా. రిజిస్టర్ చూస్తే యూఎక్స్ డిజైనర్ అని అదే జాబ్. అడిగాను ఇంతమంది అంటే యా సేమ్ జాబ్ రోల్ అని. తర్వాత ఇంకా హెచ్ఆర్స్ కాంటాక్ట్ లో ఉన్నారు, కూర్చున్నాం. ఆ పక్కన కూడా అంతా అసలు మంచి హీటెడ్ మూమెంట్ సినిమాలో చూపిస్తున్నట్టు జరిగింది. అసలు నన్ను డిజైన్ టాస్క్ చేసుకురామన్నారు. నేను 2 days కుదరలే, ఏదో వేరే డిజైన్ టాస్క్లు ఇంటర్వ్యూస్ జరుగుతా ఉన్నాయి. రేపు ఇంటర్వ్యూ అంటే ఒక రోజు నైట్ కూర్చొని దాదాపు 3 పడుకున్నాను. నేను 7 స్టార్ట్ చేస్తాను. ఇంటర్వ్యూ మార్నింగ్ 9 చేస్తాను అన్నా. చేసి తీసుకెళ్తే ఇంటర్వ్యూ పిలిచారు. లోపల సెకండ్ టెక్నికల్ రౌండ్, ఫస్ట్ టెక్నికల్ రౌండ్ అయిపోయింది. సో ఆ డిజైన్ టాస్క్ ని లైక్ ప్రెజెంట్ చేయమన్నారు, చూపిస్తున్నాను. చూసినప్పుడు ఆయన వచ్చేసరికి సీనియర్ యూఎక్స్ డిజైనర్, ఆయన ప్రతి ఆప్షన్ చూస్తున్నాడు. ఇదెందుకు పెట్టావు, ఇక్కడ ఈ ఆప్షన్ ఎందుకు వస్తుంది, ఇక్కడ ఈ డాష్ బోర్డ్ లో ఇంకేదైనా మార్చొచ్చు కదా, ఇలా చాలా చెప్తుంటే నేనేంటంటే నేను కొంచెం కాన్ఫిడెంట్ గా మాటలు చేశాను కాబట్టి ఇది ఇలా పెట్టాను ఇలా అనుకున్నానని ఏదో చెప్తా ఉన్నాను, నాకు అర్థం వచ్చింది. సో ఆయన అడిగాడు, కొంచెం మరీ యావరేజ్ గా ఉంది, మరీ 2 days టైం ఇస్తే ఇంకా బెటర్ గా చేసి ఉండొచ్చు కదా, ఇక్కడ ఆప్షన్ నేను కొన్ని ఆప్షన్స్ మిస్ చేశాను, వాళ్ళు అడిగిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అంత కన్వే చేసి ఇంకా సింప్లిఫై చేసి ఉండొచ్చు. సో నేనేంటంటే నార్మల్ గా ఈ ఆప్షన్ ఇక్కడ మిస్ చేసావు, పెట్టుండొచ్చు కదా అని నేను యాక్చువల్గా అనుకున్నాను. టైం సరిపోలేదు, కొంచెం నా పర్సనల్ వాటి వల్ల కుదరలేదు, బట్ పెట్టుండొచ్చు, మంచి ఐడియా అన్నా. జనరల్ వదిలేస్తారు. ఆయన ఏంటంటే టెక్ ద మార్కర్ బోర్డు ఉంది, నువ్వేమనుకున్నావు గీ అన్నాడు డిజైన్. నేను షాక్, అసలు ఎదురు ఉన్నాడు షాక్. ఒక 1 minute అని వాటర్ తాగుతా, ఈ లోపు ఆలోచిస్తున్నా ఏం పెట్టచ్చు. వెళ్ళి అలా మార్కర్ పట్టుకొని బోర్డు దగ్గర పెట్టదా నాకేమీ తెలియదు దాని గురించి ఎలా పెట్టాలి. అలా వెళ్ళాను, ఆటోమేటిక్ గా
అనిపిస్తుంది ఏదో ఒకటి. నువ్వు సైలెంట్ గా మాత్రం ఉండు, మంచిగా చెడో నీకు తెలిసింది ఏదో ఒకటి మాట్లాడారు. అలా బోర్డు మీద పెట్టినప్పుడు అప్పుడు ఆయన ఓకే ఇది మా బాగానే ఉంది ఐడియా, ఇంకా బెటర్ గా అలా చేయొచ్చు అని ఆయన చెప్పాడు. అలా డిస్కషన్ గడిచింది, బాగా నడిచింది. అసలు 15 minutes ఇంటర్వ్యూ, అది 1 hour దాకా డైరెక్ట్ ఇంటర్వ్యూ. ఇద్దరే ఉన్నారు రూమ్ లో. ఆయన వాటర్ తాగుతున్నాడు, నేను వాటర్ తాగుతున్నా, మాట్లాడుకుంటున్నాను, ఆయన మాట్లాడారు. చాలా పెద్ద డిస్కషన్ జరిగింది. నాకు మాత్రం ఫుల్ హై, అసలు క్రేజీ అనిపించింది. అంత డీప్ యూఎక్స్ డిస్కషన్ నాకు లైఫ్ లో ఇంత ఇదిగా జరగల. ఒక డాష్ బోర్డు, ఒక 4 screens గురించి గంట మాట్లాడుకుంది. ఇక్కడ ఇదెందుకు పెట్టాలి, ఇదెందుకు పెట్టాలి. లాస్ట్ కి నాకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయని అడిగాను. సో నేను అన్నాను ఏదన్నా కొంచెం రివ్యూ అన్న నా గురించి ఏమైనా సజెషన్స్ ఇస్తే నాకు హెల్ప్ అవుతుంది. పర్ఫార్మెన్స్ గురించి అంటే పర్ఫార్మెన్స్ చెప్పను కానీ బట్ మీ గురించి చెప్పాలి అంటే కనుక చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతాను. థాట్ ప్రాసెస్ అంతా బాగుంది. కాకపోతే ఏంటంటే నేను ఒకటే చెప్తున్నాను, ఏదన్నా సరే నువ్వు ట్రై చేస్తానండు, ఆపుకోకు, నీ ఐడియా బాగుంది, ఏం హోప్ ఫర్ ద బెస్ట్ అని ఒక నవ్వాడు. అప్పుడు కొంచెం అరే అనిపించింది. కానీ బాగా ఆలోచిస్తున్నాను, వల్ల ఏదైనా సరే డిస్కరేజ్ అవ్వకు, నెక్స్ట్ ట్రై చేస్తాను, బట్ ఇది వస్తే మంచిదేలా. నాకు అప్పటికి 50-50 ఛాన్స్. కూర్చున్నా, నాతో పాటు ఇంకా చాలా మంది చెప్పండి, మన ఒరిస్సా నుంచి, చెన్నై నుంచి, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. 3 years, 10 years, 15 years ఎక్స్పీరియన్స్ ఉన్నారు. సూట్లు వేసుకొని వచ్చారు ఇంటర్వ్యూకి వాళ్ళు, రిఫరల్స్ మీద. నేను అప్పటికి సరే వచ్చాను, ఇద్దామని గట్టిగా ఉంది, కూర్చొని. నా పక్కన వాళ్ళు కూడా, వాళ్ళు ఫస్ట్ రౌండ్, అందరూ ఫస్ట్ రౌండ్ అయిపోయి వచ్చారు డిజైన్ టాస్క్లు పట్టుకొని. నా పక్కన ఎంతసేపు అయింది బ్రో అన్నాడు. అందరూ అడిగారు క్యాజువల్ డిస్కషన్. నాకు 1 hour అయిందంటే 1 hour మా 15 minutes లో పంపించేసాను. ఇది వస్తుందిలే ఏముందిలే అని హాయి కూర్చుంది. హెచ్ఆర్ వచ్చి దిలీప్ విల్ కాల్ యూ అండ్ ఇన్ఫార్మ్ యూ కెన్ లీవ్ అని. అబ్బా అనుకున్నా. తర్వాత అర్థమైపోయింది. అలా కిందకు వస్తున్నా, కొంచెం కాన్ఫిడెన్స్ అంతా పోయింది. అసలు అంత బాగా పర్ఫామ్ చేశాను. నాకు ఇప్పటిదాకా ఇంటర్వ్యూలో అంత బాగా ఎక్కడ పర్ఫామ్ చేయలేదు, అంత బాగా జరిగింది. అది డైరెక్ట్ గా పోయిందే అనుకున్న టైంలో కిందకు వస్తుంటే వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తా ఉన్నారు. ఆ ఒరిస్సా, చెన్నై, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళంతా. వాళ్ళు ఇంకా డిప్రెస్ అయిపోతుంది, ఎందుకు ఉంటాను అనుకుంటే ఒక మంచి సీనియర్ ఆయన, 14 years ఎక్స్పీరియన్స్ ఎవరో ఆ జాబ్కి వచ్చారు. కొంచెం వాళ్ళకి ఇదేంటంటే ప్యాకేజ్ ఒక 6 lakhs నుంచి 25 lakhs ఎంతో ఆ లెవెల్లో పెట్టారు. సో అందరూ అప్లై చేశారు. అప్పుడు కొంచెం అనిపిస్తుంది, ఓకే సీనియర్స్ కదా, బాగా వాళ్ళ డిజైన్స్ వేరుంటాయి, ఆ పర్సన్ కి ఇంకా నాలెడ్జ్ ఎక్కువ ఉంటది అండ్ వాళ్ళకి అది కావాలేమో. అవును. అప్పుడు మీకు కూడా కాల్ చేశాను, చూసి అరే అయింది ఇలా బాగా చేశాను అంటే పర్లేదులే లైట్ అన్నారు. డిస్కషన్స్ జరిగి ఆ తర్వాత ఒక 2 days మాత్రం ఏది పట్టుకోలేకపోయింది, చాలా డల్ అయిపోయారు. ఇంత నేర్చుకున్నాము, ఆల్రెడీ 3 years ఎక్స్పీరియన్స్డ్, ఏంట్రా ఇది జరుగుతుంది అనిపించింది. కానీ ఆ తర్వాత ఇంకా అదొక లెర్నింగ్. అది నా బెస్ట్ ఇంటర్వ్యూ అండ్ వర్స్ట్ ఎక్స్పీరియన్స్. షాకింగ్ అంటే ఏంటంటే డిజైన్ టాస్క్ ఉంటుందని తెలుసు. కామెడీ ఏంటంటే ఒక కంపెనీకి ఫస్ట్ టెక్నికల్ రౌండ్ లో షేర్ యువర్ స్క్రీన్ అన్నారు, చేశాను. ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చి దాని గురించి నీ థాట్ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయను. దాన్ని వైట్ బోర్డ్ ఛాలెంజ్ అంటారు. మనం ముందు ఒకసారి మాట్లాడుకున్నాం కానీ బట్ మేజర్ గా ఎక్కువ ఇంటర్వ్యూస్ లో అవి అడగరు. బ్యాడ్ లక్ ఏమో తెలీదు, బుక్ అయిపోయాను. ఆ ఎగ్జామ్ లో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ రాసి స్టెప్ బై స్టెప్ ఏదో సిమెంట్ గురించి ప్రాబ్లమ్ స్టేట్మెంట్, నాకు ఆ సిమెంట్ ఏంటో చెప్పేదే నేను రిపీటెడ్ గా అడుగుతున్నాను. ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇని ఇక్కడ టైప్ చేస్తున్న టైంలో బోల్డ్ ఐడియాస్ ఏం అర్థం కావట్లేదు, ఏమేమి పెట్టాలి. జనరల్ గా వైట్ బోర్డ్ ఛాలెంజ్ చూసాను యూట్యూబ్ లో. మహా అయితే ఏం చెప్తున్నారు, ఒక రూమ్మేట్ యాప్ ఉంటది, ఒక రూమ్ ఎత్తుకునేవాడు ఒకడు, రూమ్మేట్ ఎత్తుకునేవాడు ఒకడు. ఇలాంటి వాళ్ళని మనం ఎలా చేస్తాం, ఇలాంటి సింపుల్ గా ఉంటాయి. వాళ్ళు అసలు వేరే లెవెల్లో అడుగుతున్నారు. ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. చేసుకొని నేను చాలా అవస్థలు పడుతున్నాను, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, ఏవో చేస్తున్నాను, కానీ ఖాళీ కూర్చోట్లేదు, మాట్లాడుతున్నాను. ఇది ఈ ఆప్షన్ ఇక్కడ పెట్టొచ్చు, ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ బట్టి నాకు అర్థమైంది, ఇది ఓకేనా నీకు క్లియర్ గా ఉందా, ఇలా అడుగుతాను. ఆ తర్వాత అర్థమైపోయింది, డైరెక్ట్ గా స్క్రీన్స్ లోకి వెళ్ళి వైఫ్ ఫ్రేమ్స్ లో కానీ వెళ్ళాను. బేసిక్ ఏదో ఒకటి డిజైన్ చేద్దామని ట్రై చేశాను. ఆమె అడిగింది, ఫస్ట్ టైం వైట్ బోర్డ్ ఛాలెంజ్? అవునండి అని అంటే, సో పర్లేదు అందరికి ఇలానే జరుగుతుంది ఫస్ట్ టైం. నేను ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయనండి. నేను అడిగాను, ఓకే సరే వైట్ బోర్డ్ ఛాలెంజ్ ఇలా కాకుండా ఇంకెలా బెటర్ గా ప్రెజెంట్ చేయొచ్చు అంటే చెప్పింది. దానికి పర్టికులర్ గా ఏముండదు, నీ థాట్ ప్రాసెస్ ఏంటి, ఒక ఇచ్చిన కొద్ది టైంలో నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, నువ్వు ఒక ప్రాబ్లం అనుకుంటే ఒక యాప్, ఒక వెబ్సైట్, ఒక వెబ్ యాప్, నువ్వు ఏదైనా
ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్, నీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, ఎక్కడి నుంచి స్టెప్స్ ఏమనుకుంటున్నావు, అది కొంచెం క్లియర్ గా పెట్టుకుంటూ వెళ్ళిపో, ఫ్లో అర్థమైపోద్ది. 1-2 అయిపోయాక ఈజీగానే ఉంది. అండ్ నేను చాలా డల్ అయిపోయా, రాదు అసలు అనుకున్నా, ఆమె సెలెక్ట్ చేసింది. ఆ తర్వాత బట్ ఈ కంపెనీ ఆ కంపెనీ ఒకటి కాదు, బట్ సెలెక్ట్ అయినా అది ఒక ఎక్స్పీరియన్స్. చాలా చాలా జరుగుతుంది బయట, బట్ చాలా ఇంటర్వ్యూస్ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఈజీగా నేర్చుకుంటాం. వాట్ అబౌట్ యువర్ ప్రెసెంట్ కంపెనీ ఉన్నది కదా, దాని ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా అయింది, ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు వాళ్ళు? యా సేమ్ బేసిక్ గా ఒక ఇంటర్వ్యూ మొదలయ్యేదాకా టెన్షన్ ఏదండి. ఇంటర్వ్యూ మొదలయ్యాక మాత్రం అస్సలు టెన్షన్ పెట్టుకోకు. ఎదురు ఎవరున్నారో మనకు అనవసరం, మన దగ్గర వర్క్ ఉంది, మనం చెప్పాలి. మనం ఏం చెప్పాలనుకుంటున్నాము వాళ్ళు అడిగిన దాన్ని కరెక్ట్ గా విని మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అది కాన్ఫిడెంట్ గా చెప్తే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు. నా ప్రాసెస్ వచ్చేసరికి దీంట్లో హెచ్ఆర్ కాల్ చేయడం, ఆ తర్వాత టెక్నికల్ రౌండ్ గురించి, ఫస్ట్ టెక్నికల్ రౌండ్ లో నా కేస్ స్టడీస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ అక్కడ కొన్ని కలర్స్ గురించి, కలర్ ఎలా పిక్ చేసుకుంటావు, కలర్ థియరీ గురించి, ఇలాంటివి చాలా జరిగినాయి. సో ఆ డిస్కషన్స్ అయ్యాక, ఆ రౌండ్ అయిపోయాక, నా పోర్ట్ఫోలియో అంతా అయిపోయాక డిజైన్ టాస్క్ పంపించాను. ఆ డిజైన్ టాస్క్ ని మళ్ళీ నేను దాని గురించి రీసెర్చ్, బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్, అది ఒక స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదో ప్రాజెక్ట్, దాని ప్రాబ్లమ్ స్టేట్మెంట్, దాని గురించి మళ్ళీ నేను నా చుట్టుపక్కల ఎవరున్నారు, అసలు ఒక ఆఫీస్ లో ఏం జరుగుతుంది, ఆ ప్లాంట్ లో ఎలాంటి పనులు జరుగుతాయి, ఏమేమి మనం ఎక్స్ట్రా యాడ్ చేయొచ్చు వాళ్ళు ఇచ్చింది, ఇలా చాలా రీసెర్చ్ చేసుకొని ఇచ్చింది. మళ్ళీ 2 days కదా టాస్క్ కోసం నీకు తెలిసిన వాళ్ళు ఎవరో కనుక్కొని మాట్లాడడం. బేసిక్ గా అక్కడే మనం ఇప్పుడు బేసిక్ గా ఆప్షన్స్, మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, వాడు ఇచ్చిన ఆప్షన్స్ మనం ఊరికే కూర్చొని చాట్ జీపీటీ లో కొట్టినా ఏదైనా కొట్టినా అది కొంచెం బేసిక్ ఇస్తుంది, అది తీసుకొని అక్కడ పెడితే అయిపోద్ది కనిపిస్తుంది. కానీ మనది సెలెక్ట్ అవ్వాలి అన్నా, సెలెక్ట్ అయ్యాక మనం ఆన్సర్ చేయాలన్నా మనం రీసెర్చ్ కావాలి, మనకు అది ఎంతో కొంత అర్థం అవ్వాలి. నేను అదే చెప్పాను, నేను చేసిన రీసెర్చ్ దీనికి నాకు కనుక ఒక స్టీల్, నాకు కొద్దిగా చార్కోల్, కోల్ 4 మెటీరియల్స్ ఇస్తే నేను స్టీల్ తయారు చేసేస్తాను సార్ అన్న అక్కడ ఇంటర్వ్యూలో. సో రీసెర్చ్ చేసేవు అన్నట్టు అది కన్వే అవ్వాలి. సో దాని గురించి డిస్కషన్ జరిగింది. ప్రతి ఒక్క ఆప్షన్, స్క్రీన్స్, వైర్ ఫ్రేమ్స్. నాకు ఎక్కడ నచ్చిందంటే ఈ కంపెనీ బేసిక్ గా ఆయన నాతో మాట్లాడినప్పుడు, నువ్వు ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తారు అని డైరెక్ట్ చెప్పేశాడు, ఇది ఓకే ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తారు కొంచెం చూసుకో అంటే, సరే నేను అన్నాను మెయిన్ స్క్రీన్స్ చేయాలంటే అవసరం లేదు, వైర్ ఫ్రేమ్స్ చేశాను. వైర్ ఫ్రేమ్స్ లో డీటెయిల్ గా హైఫై చేయాలా అని అడిగితే అవసరం లేదు, నాకు ప్రాసెస్ ఎలా ఉందో కావాలి, పేపర్ మీద చేసిన కొంచెం నీట్గా చేస్తే చాలా. బట్ నాకు పేపర్ మీద తీస్తే కనుక అందరూ చేసేస్తారు కాబట్టి నాకు అది అనిపించలే. హైఫై చేశాను వైర్ ఫ్రేమ్స్ లో కూడా. నేను డీటెయిల్ గా ఆప్షన్స్ ప్రతిదీ ఎందుకు పెట్టాను, పెట్టాక నువ్వు ఒక స్క్రీన్ లో వాళ్ళేం అడిగారు, మనమేం ప్రొవైడ్ చేస్తున్నాం, ఎక్స్ట్రా ఏం చేస్తుంది దీంట్లో, ఇలా డీటెయిల్ గా ఆర్గనైజ్ చేయడం వల్ల షార్ట్ లిస్ట్ అయింది. డిస్కషన్ జరిగింది. ఒక ఇష్యూస్ ఆప్షన్ దగ్గర అయితే దాదాపు 20 నిమిషాలు మాటలు జరిగినాయి, ఇదెందుకు పెట్టావు అని. అలా 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 ఆ రౌండ్ అయిపోయింది. సజెషన్స్ ఇస్తారు, పాజిటివ్ గానే వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ సీనియర్ డైరెక్టర్ తో ఒక రౌండ్. సో ఆయన మాట్లాడి, ఆయన డిస్కషన్, ఆయన ఓకే అయ్యాక ఆ తర్వాత ఇంకా హెచ్ఆర్ రౌండ్. ఆ హెచ్ఆర్ రౌండ్ అయిపోయాక ఫైనల్ గా జాబ్. సో ఇన్ని లేయర్స్ దాటుకుంటా బట్ మంచి జర్నీ, చాలా నేర్చుకోవచ్చు. నేనైతే మార్కెట్ ఎలా ఉంది ఏంటి అని నాకు ఇంటర్వ్యూస్ చాలా హెల్ప్ చేసింది. ఒకటి పోయినా, నేను చెప్పేది ఏంటంటే ఒకటి పోయినా పర్లేదు, ఒకటి పోయింది ఏం అడిగాడు అయితే తెలియదు, అడిగాడు తెలుసుకో, నెక్స్ట్ దాంట్లో చెప్పు, అంతే. చాలా వాట్ ఐ నో బిలీవ్, నార్మల్ గా ఒక కంపెనీలో కూర్చొని చేసేదానికంటే మనం ఇంకొక కంపెనీకి అప్లై చేసే మధ్యలో ఈ జర్నీ ఏదైతే ఉంటుందో అక్కడే ఎక్కువ నేర్చుకుంటాం. అవును అవును కదా. ఇంటర్వ్యూ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కూడా నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఇంటర్వ్యూలోని సెకండ్ ఇంటర్వ్యూకి కన్ఫర్మ్ గా నువ్వు నేర్చుకునే ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఉంటుంది, తర్వాత ఇంకొకటి నేర్చుకునేది అలా ఉంటది కదా. అండ్ నాకు నీ ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత ఐ రిమెంబర్ నువ్వు ఒకరోజు నాకు కాల్ చేసి ఇలా ఈ క్వశ్చన్ అడిగారు, ఇలా మనం మాట్లాడుకుంటుంటాం రెగ్యులర్ గా కదా. మాట్లాడినప్పుడు ఒక క్వశ్చన్ ఎవరో, నాకు ఏ కంపెనీ అన్నది నాకు సరిగా గుర్తులేదు, వాళ్ళు ఏం అడిగారు అంటే, ఎవరి అసలు కేస్ స్టడీ ఫార్మాట్ ఫాలో అవుతున్నారు, ఫాలో అవ్వాలి, ఇది ఎవరు చెప్పారు అంటే, నువ్వు చెప్పిన ఆన్సర్ నాకు నచ్చింది. ఆన్సర్ ఏంటి వీళ్ళకి చెప్పు, వీళ్ళకి కూడా
బేసిక్ గా ఆయన ఈ కేస్ స్టడీ అంతా చూసి ఆయన అసలు ఇన్ఫోసిస్ సీనియర్ బాగా 18+ ఉంది. ఆయన ఆయన ఏంటంటే బాగా ఎక్కువ డిస్కషన్ పెట్టాడు. ఆయన ప్రతిది ఏది చెప్పినా ఇదెందుకు పెట్టాం. సో ఆయన ఏమన్నాడంటే ఇదంతా అసలు ఈ కేస్ స్టడీలో ఎవరు కనిపెట్టాడు, ఈ ఫార్మాట్ అందరూ పర్సనల్ అంటారు, సై ఓకే చేస్తున్నారు, ఈ మధ్యలో ఈ ఎలిమెంట్స్ ఎందుకు పెడుతున్నారు, ఈ ఐకాన్స్ ఎందుకు పెడుతున్నారు, ఇల్లుస్ట్రేటర్ ఇమేజెస్ ఎందుకు పెడుతున్నారు, ఇవన్నీ అసలు ఎవరికి కావాలి అది అన్నాడు. మీరు చెప్పింది కరెక్టే, నాకు మెయిన్ ప్రాబ్లమే ఫోకస్ చేయాలని ఉంటది. యాజ్ ఎ డిజైనర్ గా నాకు ఇవన్నీ కాదు, నేను అనుకున్నది ఈ కరెక్ట్ గా కన్వే చేయాలి, సొల్లు లేకుండా మీ దగ్గర డైరెక్ట్ గా రావాలని ఉంటుంది కాదంటే. కానీ నేను అలా డైరెక్ట్ గా ఒక ప్లెయిన్ స్క్రీన్ తీసుకొని ప్లెయిన్ ఫ్రేమ్ తీసుకుని దాంట్లో నేను చెప్పాలనుకునేది పర్సన్ అనేది రీసెర్చ్ ఇవన్నీ పెట్టేసి నేను హెచ్ఆర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అసలు షార్ట్ లిస్ట్ చేస్తారా, నేను మీ దాకా రాగలను, ఇది కేవలం విజువల్ గా నీట్ గా కనిపిస్తే మీ దాకా వస్తాను. సో మీ దాకా వచ్చినప్పుడు మనకి డిస్కషన్ జరుగుతుంది, అక్కడ నేను చెప్పుకోగలను. కానీ అక్కడ హెచ్ఆర్స్ అడగరు కదా, నువ్వు పలానా పెట్టలేదు కాబట్టి నేను రిజెక్ట్ చేస్తానని చెప్పరు. సో మీ దాకా రావడం కోసం, ఇంటర్వ్యూ దాకా రావడం కోసం చేసేదే. ఎవరో కనిపెట్టిన టెంప్లెట్ అయితే కాదు, ఎవరి థాట్ ప్రాసెస్ వాళ్ళకి ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం విజువల్ గా కళ్ళకి మంచిగా కనబడితే ఈ హెచ్ఆర్స్ ఈ షార్ట్ లిస్ట్ అంతా ఈజీగా జరిగింది కాబట్టి అని చెప్పాను. ఇంకా ఇంకొక ఇది ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు. ఇంకా అసలు భయంకరమైన క్వశ్చన్ ఆయన ఏమడిగాడంటే నన్ను, అసలు నేను యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్ ఎందుకు హైర్ చేసుకోవాలి, నాకు అసలు అవసరం ఏంటి, నీ అవసరం నాకు అవసరం లేదా అంటాడు. నేనన్నాను ఆయన రోల్ ఆయన అదే డిజైనర్, ప్రొడక్ట్ డిజైనర్, ఆ ప్రొడక్ట్ మేనేజర్ ఏదో చాలా అండ్ ఆయన యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్ కూడా చేశాడు. ఆయన ఇప్పుడు ఫోటోషాప్ లో డిజైన్ చేస్తున్న కాలం నుంచి ఉన్నాడంట ఇండస్ట్రీలో. అప్పుడు ఫిగ్మాలో కూడా ఏం లేదంట. ఆయన చాలా సేపు జరిగింది. ఆయన అంటాడు అసలు ఎందుకు తీసుకోవాలి అసలు యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్, నాకు ఎందుకు యూఎక్స్ డిజైనర్, నాకు అసలు సరే అని నేను అన్నాను. సరే ఇప్పుడు సారీ మీ దగ్గర మొబైల్ ఉందా అని, ఆ పేరు పెట్టే పిలుస్తాను సార్ అన్నాము, జనరల్ గా వచ్చేస్తుంది. సో మీ దగ్గర మొబైల్ ఉందంటే ఉంది అని. ఈ మొబైల్లో ఒకసారి ఓపెన్ చేస్తే ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి సార్, ఒక 60 ఉంటాయి అంటే ఉన్నాయా అంటే, ఇప్పుడు 60 అప్లికేషన్స్ 60 యూనికే కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క కంపెనీ, ఒక్కొక్కటి ఒక్కొక్క బ్రాండ్. సో ఈ అప్లికేషన్స్ అన్నిటికి మీరు వాడుతున్నారు, కానీ ఈ ప్రతి యాప్ కి మధ్య కాంపిటీషన్. దేనికోసం? వాటికి కావాల్సింది ఒకటే, మీ యూజర్ టైం. మీ టైం మీరు రోజుకు చూసుకుంటే 24 అవర్స్ లో ఒక 4 అవర్స్ ఫోన్ మీద స్పెండ్ చేస్తారా అంటే ఆ 4 అవర్స్ లో ఏ యాప్, అన్ని యాప్లు మీకోసం పోటీ పడుతుంది. ఈయన సో వ్యక్తి మా యాప్ లో ఎక్కువ టైం పెట్టాలి వేరే యాప్ కన్నా పోలిస్తుంది. సో అది పెట్టాలి అంటే కనుక అక్కడ యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైన్ కావాలి. సార్ మీరు ఇప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్తారు సార్, జైంట్ వీల్ ఎక్కుతారు, జైంట్ వీల్ ఎక్కి తిరిగాక ఒక 50 రూపీస్ టికెట్ ఏదో ఉంటది, కట్టారు వచ్చేస్తారు. వచ్చినంత మాత్రం జైంట్ వీల్ మీకు ఇవ్వడు కదా, మీ ఇంటికి తీసుకెళ్ళదు కదా. అక్కడ వాడు ఏం అమ్ముతున్నాడు, యూజర్ ఎక్స్పీరియన్స్ అమ్ముతున్నాడు. ఇక్కడ కూడా అంతే, ఎక్కడికైనా మీరు ఫ్లైట్ ఎక్కినా ఎక్కడికి వెళ్ళినా మీకు ఎక్స్పీరియన్స్ అమ్ముతున్నాడు. ఆ ఎక్స్పీరియన్స్ గుర్తుంటే బాగా నచ్చితే మళ్ళీ వస్తాడు, లేకపోతే రాడు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి యూజర్ ఎక్స్పీరియన్స్ డిజైనర్ కావాలి సార్ అని. ఎందుకంటే నువ్వు పర్టికులర్ అలానే డిజైన్ చేయొచ్చు, కానీ నీకు ఈ బటన్ ఇక్కడ పెడితే ఈజీగా ఉంటది, ఈ ఐకాన్ ఇక్కడ పెడితే ఈజీగా ఉంటది, ఈ ఆప్షన్ ఇందులో ఉంటే ఈజీగా ఉంటది. సో ఒక యూజర్ తో ఎంపథైజ్ అయ్యి తను ఎలా ఆలోచిస్తాడు, తనకి ఏది ఈజీగా ఉంటుందని అది అంతా అర్థం చేసుకొని డిజైన్ చేస్తున్నారు. కాబట్టి ఈ యాప్స్ అన్ని మీరు ఇంకా వాడుతున్నారు సార్. అందుకే ఈ ఫుడ్ యాప్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ప్రతి దానికి ఒక యూఎక్స్ డిజైనర్ అవసరం అని. ఒక యూఐ యూఎక్స్ కాకుండా నేను ఇప్పుడు మనం సపోజ్ మరీ ఎక్కువ కంపేర్ చేసినట్టుంది, కానీ సపోజ్ ఇప్పుడు ఒక సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు, ఏం చేస్తుంది, జనరల్ నాలెడ్జ్ ఏం జరుగుతుంది బయట చూస్తాడు. నువ్వు యూఎక్స్ గురించి ఈ జాబ్ రోల్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు దీంట్లో ట్రెండ్స్ ఏంటి, పాడ్కాస్ట్ బోల్డ్ జరుగుతుంది, ఇప్పుడు ఇలానే జరుగుతుంది, ఇలానే బయట కూడా జరుగుతుంది డిస్కషన్. ఇవి వింటా ఉండాలి. ఇవి వింటా ఉన్నప్పుడు ఏంటంటే నీకు బయట ఏం జరుగుతుంది, ఇంకా నీకు చాలా ఇన్పుట్స్ వస్తాయి, తెలుస్తాయి. కరెక్ట్. సో అవి నేను చెప్పేది ఏంటంటే చాలా కంటెంట్ ఉంది, చాలా బుక్స్ ఉన్నాయి, యూట్యూబ్ లో బోలెడ్ కంటెంట్ ఉంది, మీ ఛానల్ లో ఇలాంటివి వింటా ఉంటే ఏంటంటే బయట ఏం జరుగుతుంది, ఇలాంటి డిస్కషన్స్ విన్నప్పుడు ఏంటంటే ఎలా ఆన్సర్ చేయొచ్చు, ఎలా చెప్పొచ్చు, ముందుగానే కొంచెం ప్రిపేర్ అయి ఉంటాం. సో నేను అలాంటి చాలా విన్నాను. అచ్చంగా డిజైన్ అనేది నేర్చుకొని ఆ ఇంటర్వ్యూస్ కి రావాలి అంటే కనుక మొత్తం ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలి. వచ్చాక నువ్వు స్పాంటేనియస్ హ్యాండిల్ చేయాలంటే కనుక నీకు బయట ఏం జరుగుతుందో తెలియాలి. సో పాడ్కాస్ట్ చూడండి. ఇప్పుడు కొత్తగా జాబ్స్ కి అప్లై చేసే వాళ్ళు, ఫ్రెషర్ అయినా సరే, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా సరే, వాట్ దే హ్యావ్ టు కన్సిడర్, వాట్ దే హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ స్కిల్సా, లేకపోతే అసలు దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి ఎవరైనా సరే?
నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు బాగా అబ్జర్వ్ చేసినవి చెప్పు. ఫస్ట్ నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఎలా అయినా కొంచెం వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఫస్ట్ నేను ఫ్రెషర్స్ అసలు ఏం తెలియని వాళ్ళకైతే ఒకటే చెప్తాను, ఫస్ట్ నీకు ఇంట్రెస్ట్ కావాలంటే నువ్వు టూల్ తో స్టార్ట్ చేయి. ఫిగ్మా చాలా ఈజీగానే ఉంటుంది. బేసిక్ నీకు ఎక్కడ ఏమి తెలియట్లేదు, నేను స్ట్రక్ అయిపోతున్నా, నాకు ఏమి అర్థం కావట్లేదు అంటే కనుక ఫిగ్మా ముందు టూల్ ఏదేది ఎలా వర్క్ అయితే చూసుకో. గోల్డ్ వీడియోస్ ఉన్నాయి, సో ఫిగ్మా ఎలా వర్క్ అవుతుంది ప్రతి ఆప్షన్ ఏంటని ఎక్స్ప్లోర్ చేయి. ఆ తర్వాత నీకు నచ్చిన ఒక వెబ్సైట్ చూసుకో, మొబైల్ యాప్, వెబ్సైట్, ఒక స్క్రీన్ తీసుకో. స్విగ్గీయో, జొమాటోనో, ఫ్లిప్కార్ట్, అమెజానో ఏదో ఒకటి నీ కళ్ళ ముందు ఏ స్క్రీన్ ఉన్నా దానికి ఒక లేఅవుట్ ఉంటుంది. అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ స్క్వేర్స్, సర్కిల్స్, షేప్. సో నువ్వు దాన్ని చూసి ఇమిటేట్ చేయడానికి ట్రై చేయి. అలా ఎప్పుడైతే నువ్వు చేస్తా ఉన్నావో అలా ఇమిటేట్ చేస్తా టూల్ అలవాటైంది. సో నువ్వు అలా టూల్ అలవాటు చేసుకున్నప్పుడు నీకంటూ నువ్వు ఒక సపరేట్ గా ఎలా చేయొచ్చు. నీకు సపోజ్ ఒక స్విగ్గీ అనుకుంది, స్విగ్గీ యాప్ ని నువ్వు రీడిజైన్ సేమ్ చేయి, అలానే చేసుకుంటా వెళ్ళావు, డిజైన్ చేసుకుంటా, స్క్రీన్స్ తీసుకుంటా. సో నీకు అలా ఎప్పుడైతే చూసి బిట్టో దించుతున్నావో నీకు టూల్ అలవాటు అయితే నీకు ముందు ఆ లేఅవుట్ తెలిసింది. ఓకే, ఇప్పుడు పైన బ్యానర్ అనేది ఒకటి ఉంటుంది, దాంట్లో కొత్త కొత్త ఫుడ్స్ చూపిస్తారు. నీకున్న ప్రతి ఒక్క ఆప్షన్, బిర్యానీస్ కావాలా, కబాబ్స్ కావాలా, ఏదో ఒకటి నీకు అన్ని ఆ సర్కిల్స్ లో చూపిస్తున్నారు. సో ఇలా ఏది ఏంట్లో పెట్టారో నీకు అర్థమైంది. నీకు ఆ లేఅవుట్ అర్థమైనప్పుడు ఏంటంటే నీకంటూ నువ్వు డిజైన్ చేసినప్పుడు రిఫరెన్స్ తీసుకోగలవు. సో నేను అక్కడ నుంచి అలా చూసాను, అందులో అలా పెట్టాడు. ఫస్ట్ ఎందుకు పెట్టాడు అనేది నువ్వు వదిలేదు, టూల్ అలవాటు చేసుకో. నీకు అలా అలవాటు అయినప్పుడు నీకు మెనీ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ వచ్చి నువ్వు ఏదో ఒకటి చూసి డిజైన్ చేయగలుగుతున్నావు అని కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు అప్పటి నుంచి ఈ ప్రాసెస్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ యూఎక్స్ దగ్గరికి రా. నువ్వు ముందు యూఎక్స్ అంతా చేసుకొని వస్తే ఏంటంటే నీకు టూల్ ముందుగా తెలియకపోతే కొంచెం అక్కడ కొంచెం ఇబ్బంది అవుతాయి ఆ ట్రాన్సిషన్. బట్ బేసిక్ గా నేను చెప్పేది అంటే ఫిగ్మా అనేది కేవలం ఒక టూల్. ఫిగ్మానే యూఐ యూఎక్స్ కాదు. నీ మైండ్ లో ఉన్నది యూఎక్స్. నువ్వు ఎలా ఇద్దాం అనుకుంటున్నావు ఎక్స్పీరియన్స్, నువ్వు ఎలా చూపిద్దాం అనుకుంటుంది యూఎక్స్. దాన్ని నువ్వు బయటికి జనాలకి చూపించడానికి వాడేది ఫిగ్మా, అదొక టూల్ మాత్రమే. సో యూఐ అనేది కంప్లీట్ గా ఓన్లీ యూఐ ఒక్కటే నేర్చుకుంటే డిజైన్ రావట్లేదు. సో అంతే, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అర్థమైపోయి ఉంటది బయట ఎలా జరుగుతుంది ఏంటి. కేస్ స్టడీ, పోర్ట్ఫోలియో అగైన్ అవే. కొంచెం స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఏఐ వస్తుంది, మార్కెట్ లో బయట చాలా ఇబ్బందిగానే ఉంది జాబ్స్. కొంచెం మీరు యూనిక్ గా స్టాండ్ అవుట్ చేసుకోవాలంటే స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. సో కుదిరితే ఏదో ఒకటి త్వరగా నేర్చుకోవడం, ఏదో ఒకటి ప్రతి ప్రాజెక్ట్ లెర్నింగ్. కుదిరితే ఒక కంపెనీలో మీరు ఏం నేర్చుకోవడానికి లేదు అని మీకు అనిపించిందా, దయచేసి ఉండకండి. అంతే, నేను నమ్మేది రిస్క్ తీసుకోవాలి. అది వర్క్ అయిందా లేదా అని పక్కన పెడితే నువ్వు రిస్క్ తీసుకుంటే నీకు ఒక భయం వస్తుంది. ఆ భయం ఆటోమేటిక్ గా నేర్చుకుంటా దగ్గర పెట్టి నేర్చేసుకుంటా. ఏం వేరే ఆప్షన్ ఉండదు. ఇక లేకపోతే ఏంటంటే నాకు కరెక్ట్ గా చూసుకుంటే నా జాబ్ ఉన్నంత కాలం, నోటీస్ పీరియడ్ లో ఉన్నంత కాలం కూడా స్లోగా వెళ్తుంది బండి, ప్రాజెక్ట్స్ చేసుకుంటున్నా అంతా. బట్ ఎప్పుడైతే అయిపోయిందో నోటీస్ పీరియడ్, సీరియస్నెస్ వచ్చేస్తుంది. సో రిస్క్ చేయాలి. మరి సిచ్యువేషన్స్ డిఫరెంట్ కానీ బట్ రిస్క్ తీసుకుంటే కనుక పక్క ఏదో ఒకటి. బట్ ఓపిక అయితే ఉండాలి. ఇంకొకటి రావట్లేదు అనుకుంటే కనుక ఇబ్బంది. నార్మల్ గా నీ సజెషన్ చెప్పు. చాలా మంది కెరియర్ షిఫ్ట్ అవుతున్నారు, లైక్ గ్రాఫిక్ డిజైనింగ్ నుంచి, విఎఫ్ఎక్స్ నుంచి, 3D డిజైనింగ్ నుంచి వాళ్ళు షిఫ్ట్ అవుతున్నారు యూఐ యూఎక్స్ కి అని చాలా మంది అడుగుతున్నారు కూడా. సో వాళ్ళు సస్టైన్ అవ్వగలుగుతారా? అవ్వాలి అంటే ఏం చేయాలి? కన్ఫర్మ్ గా సబ్జెక్ట్ నేర్చుకోవాలా? లేకపోతే కొంతమంది ఏమంటున్నారంటే ఫేక్ పెట్టుకుని వెళ్ళిపోతాను అంటున్నారు. ఇంకొంతమంది ఫ్రెషర్ గా అన్నారు. ఫ్రెషర్ గా అంటే వాళ్ళకున్న ప్రజెంట్ సాలరీకి ఫ్రెషర్ సాలరీకి అసలు మ్యాచే కాదు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? సో నేను ఒకటి ఏంటంటే ఫేక్ అయితే వద్దని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఫేక్, చాలా మంది ఉంటారు బయట, బ్యాక్ డోర్స్ అంటారు, ఫేక్ అంటారు. నువ్వు ఫేక్ పెట్టుకొని వెళ్ళినా కానీ నువ్వు స్కిల్ నేర్చుకోకపోతే కనుక నువ్వు సర్వే అవ్వడం కష్టం, సస్టైన్ అవ్వలేదు. సో అసలు ఆప్షన్ తీసేయండి. ఎందుకంటే నువ్వు ఇక్కడ నేర్చుకోకుండా డబ్బులు ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను అనుకున్నా గానీ అక్కడ పని చేయాల్సింది నువ్వే. వర్క్ తెలియకపోతే నువ్వు చేయలేవు. సో అది నీకు ఫైనాన్షియల్ గా ఏదైనా ఇబ్బంది ఉంది, నా వల్ల కావట్లేదు అనుకుంటే కనుక స్కిల్ నేర్చుకొని మిమ్మల్ని మీరు గట్టికి పిచ్ చేసుకోండి. నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, వేరే రోల్లో, వేరే ఇదిలో, ఇలా వీటిలో ఉంది, నేను ఇంకా చేయగలను అని మిమ్మల్ని మీరు కొంచెం కాన్ఫిడెంట్ ప్రెజెంట్ చేసుకోండి. ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి.
అదేమన్నా హెల్ప్ అవ్వచ్చు నా ఒపీనియన్. ఫ్రెషర్స్ కి మెయిన్ గా ఏ స్కిల్ ఉండాలని నువ్వు అనుకుంటున్నావు? ఫిగ్మా ఉండాలా, UI ఉండాలా, లేదంటే ఓన్లీ యూఎక్స్? UI ఇప్పుడు ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే చిన్న కంపెనీస్, స్టార్ట్అప్ ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక ఆటోమేటిక్ గా ఫ్రెషర్ కాబట్టి నీకు UI కరెక్ట్ గా డిజైన్ చేయగలుగుతున్నాడు అంటే కనుక తీసుకునే ఛాన్స్ ఉంది. బట్ అక్కడికి వెళ్ళాక మేబీ యూఎక్స్ నేర్చుకుంటాడేమో టీమ్ లోకి వెళ్ళి ఇంటరాక్ట్ అయితే. బట్ కొంచెం బయట మార్కెట్ ఉన్న కంపెనీస్, కొంచెం మిడ్ కంపెనీస్, పెద్ద కంపెనీస్, వీళ్ళకి ఏంటంటే వాళ్ళు పక్కాగా డిజైన్ థింకింగ్ ప్రాసెస్ నీది ఎలా ఉంది, నువ్వు ఎలా చేస్తున్నావు. యూఎక్స్ మెయిన్ గా నీ డిజైన్ థింకింగ్ చూస్తారు ఇంటర్వ్యూస్ మొత్తం. నేను డిజైన్ చేయమని ఆ డిజైన్ టాస్క్ ఒక్కటి యూఐకి, బట్ అది కూడా నీ డిజైన్ థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది అన్న దాని మీద డిపెండ్ ఉంటుంది. సో కరెక్ట్, మెయిన్ టూల్ అలవాటు చేసుకోండి. స్టార్టింగ్ ఒకవేళ ఎక్కడి నుంచి ఎవరైనా స్టార్ట్ చేయాలంటే టూల్ అలవాటు చేసుకోండి, ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ వస్తుంది. రాలేదంటారా, ట్రై చేయండి, నేర్చుకోండి, ఈజీ అవుతుంది. బట్ నా పర్సనల్ ఒపీనియన్ అడిగితే కనుక నాకు ఆల్వేస్ యూఎక్స్ నా ఫేవరెట్. ఎందుకంటే నీ ప్రాసెస్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనేది యూఎక్స్ నుంచి వస్తుంది. అండ్ అది చాలా వాస్ట్ నేర్చుకోవాలి. ప్రతి నీకు ఎలా అయినా సరే నువ్వు బయట మార్కెట్ లో నిలబడాలంటే నేర్చుకుంటానే ఉండాలి కంటిన్యూస్ గా. చాలా ఇన్ఫర్మేషన్ అయితే నీ బట్టి, అంటే నీ ఎక్స్పీరియన్స్ బట్టి, నువ్వు చెప్పిన దాన్ని బట్టి అట్లీస్ట్ చూసే 1000 members లో 100 people కన్నా ఆర్ 10 members కన్నా హెల్ప్ కన్ఫర్మ్ గా అవుతుంది. బికాస్ ఐ నో దట్ ఒక్కరికి హెల్ప్ అయినా చాలు, ఒక్కరికి హెల్ప్ అయినా చాలు అవుతుందని అనుకుంటున్నాను. లెట్స్ సీ, అడుగుదాం హెల్ప్ అయిందా లేదా. ఇలాంటి సిచ్యువేషన్ మేబీ కొంతమంది ఫేస్ చేసిన వాళ్ళు ఉండొచ్చు ఆల్రెడీ కదా, వాళ్ళు ఇంకా కనెక్ట్ అవుతారు. వర్స్ట్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళంటే ఇంటర్వ్యూస్లో మంచిగా ఎక్స్పీరియన్స్ చేసి, అంటే నువ్వు ఒక ఇంటర్వ్యూ బాగా మంచిగా ప్రజెంట్ చేసావు నువ్వు, వాళ్ళు కూడా చెప్పేటప్పుడు నీకు వచ్చేస్తుంది అనుకున్నావు కూడా, కానీ అది ప్లేట్ తిప్పేశాడు కదా. బట్ రీజన్ తెలిస్తే బాగుంది, ఎందుకు సెలెక్ట్ చేయలేదు అనే రీజన్ చెప్పుంటే కూడా బాగుంటుంది నార్మల్గా కదా. ఇలాంటివి కనెక్ట్ అవుతారు ఆ సిచ్యువేషన్స్ లో ఉండి. ఈ వీడియో మీకు నచ్చితే ఎవరైతే UI/UX డిజైనర్స్ ఉన్నారో వాళ్ళకి కన్ఫర్మ్ గా షేర్ చేయండి. ఒకవేళ తెలియని విషయాలు తెలుసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. మెయిన్ గా UI/UX డిజైనర్స్ లోనే ఎవరైతే జాబ్స్ కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి కన్ఫర్మ్ గా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.